హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ షార్ట్ సర్కిల్. మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా జనవరి టు ఏప్రిల్ మనం ఈ వీడియోలో గౌట్ పాలసీ సంబంధించిన అంశాలు చూస్తాం. అంటే 4 నెలల కరెంట్ అఫైర్స్ సంబంధించిన భాగంలో మనం జనవరి నుంచి ఏప్రిల్ కరెంట్ అఫైర్స్ గౌట్ పాలసీ అని చెప్పేసి మనం హెడ్డింగ్ పెట్టేసి దాంట్లో స్కీమ్స్ కావచ్చు, లేకుంటే పాలసీ విధానం కావచ్చు, గవర్నమెంట్ సంబంధించి అలాంటి అంశాలు ఈ క్లాస్లో చూస్తాం. ఫస్ట్ అంశం వచ్చేసి మనకి పృథ్వీ విజ్ఞాన్ అని చెప్పేసి ఉంది. ఈ పృథ్వీ విజ్ఞాన్ అనేది మనకి పిఎం మోడీ గారు ప్రారంభించడం జరిగింది. ఇది మనకు ఎర్త్ సైన్సెస్ని అధ్యయనం చేయడానికి, అంటే జలావరణం, శిలావరణం, వాతావరణం అని చెప్పేసి ఓకే, అట్లా అమలు మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ చేస్తుంది. ఇది పృథ్వీ విజ్ఞాన్. నెక్స్ట్ మనకి ప్రాజెక్ట్ వీరగాథ 3.0 అని చెప్పేసి ఉంది. ఈ ప్రాజెక్ట్ వీరగాథ అంటే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మనకు అంటే జనవరి 26 ఉన్నాయి కదా, అట్లా రక్షణ మంత్రిత్వ శాఖ ప్లస్ విద్యా మంత్రిత్వ శాఖ యొక్క సంయుక్త చొరవ. మరి ఏం చేస్తారు దీంట్లో అంటే స్వాతంత్ర సమరయోధులు ప్లస్ మనకి గ్యాలంటరీ అవార్డు విజేతల వ్యాస పోటీలు అని చెప్పేసి 100 మంది ఉత్తమ ఎంట్రీలుగా ఎంపిక చేస్తారు. మనకి 2024 రిపబ్లిక్ డే పరేడ్ ప్రత్యేకంగా అతిథులుగా మనకి వెళ్ళొచ్చు. అదేవిధంగా 10,000 నగదు కూడా బహుమతి వస్తుంది. ఇది మనకు ప్రాజెక్టు వీరగా 3.0 అని పెట్టేసి స్వాతంత్ర సమరయోధుల యొక్క గ్యాలంటరీ అవార్డులు విజేత వ్యాస పోటీలు ఓకే, ఇలాంటి అంశాల మీద దానికి ఈ ప్రాజెక్ట్ వీరగాథ అని చెప్పేసి. ఇది ఇంప్లిమెంట్ ఎవరు చేస్తున్నారంటే రక్షణ మంత్రిత్వ శాఖ ప్లస్ విద్యా మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ ప్రసాదం అని చెప్పేసి ఇంకొక స్కీమ్ ఉంది, నీలకంఠవాన్ అని చెప్పేసి. అది ఫస్ట్ ఇండియా యొక్క హెల్త్ హైజెనిక్ ఫుడ్ స్ట్రీట్ మనకి మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని నీలకంఠవాన్ అని చెప్పేసి ప్రారంభం మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మన్సుఖ్ మాండవీయ మనకి స్టార్ట్ చేయడం జరిగింది. మన్సుఖ్ మాండవీయ ప్రసాదం అని చెప్పేసి ఓకే రైట్. నెక్స్ట్ చూస్తే జెడ్ పథకం అని చెప్పేసి జీరో ఎఫెక్ట్ పథకం అని చెప్పేసి 1,00,000 సర్టిఫికేషన్ మైలు సాధించిందట. ఇది ఎంఎస్ఎంఈ ప్రకటన మంత్రిత్వ శాఖ. జీరో ఎఫెక్ట్ స్కీము అది దాంట్లో భాగంగా మనకు 1,00,000 సర్టిఫికేషన్ అయితే సాధించిందట. ఈ ఎంఎస్ఎంఈకి సంబంధించింది. అది ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ ప్రకటన చేయడం జరిగింది. జెడ్ అంటే మనకి ఈ ఎంఎస్ఎంఈల పనితీరుపై సర్టిఫికేట్ ఇస్తుంది. అది గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ అని చెప్పేసి సర్టిఫై చేస్తుంది. ఇట్లా జీరో డిఫెక్ట్ క్వాలిటీ, అదేవిధంగా జీరో ఎఫెక్ట్ అంటే ఎకో ఫ్రెండ్లీ, ఎలాంటి వాతావరణకు ప్రభావితం చేయకుండా ఎకో ఫ్రెండ్లీగా ఉంటే అట్లా మనకు సర్టిఫికేషన్ అయితే ఇస్తుంది, గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ అని చెప్పేసి. అక్కడ మనకి ఏమైంది, 1,00,000 సర్టిఫికేషన్ సాధించింది అని చెప్పేసి ఒక వార్త. పిఎం జనజాతి ఆదివాసీ న్యాయ మహాభియాన్ కింద మనకి పిఎం ఆవాస్ యోజన యొక్క 1,00,000 మంది లబ్ధిదారులకు మనకి మొదటి విడత అయిందట పిఎం జనమన్ అని చెప్పేసి. ఇది 15 నవంబర్ 2023 మనకి ప్రారంభించుకున్నాం. మనకి 9 మంత్రిత్వ శాఖ అంశాల మీద దృష్టి అన్నమాట. ఓకే, అట్లా ఈ పీవీటీజీ కోసం మనకు 18 రాష్ట్రాలు ప్లస్ అండమాన్, అంటే ఈ ఏవైతే 75 పీవీటీజీలు ఉన్నాయో అది ప్లస్ మనకు అండమాన్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. వీటి కోసం జనమన్. అదేవిధంగా 3 years పాటు ఉంటుంది. ఈ పీవీటీజీ అనేది మనకి దేబర్ కమిషన్ సిఫార్సు చేస్తుంది. అదేవిధంగా ఈ ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ అని చెప్పేసి పిలుస్తాం. 2006లో మనకి పీవీటీజీని ప్రీ అగ్రికల్చర్ లైఫ్ స్టైల్లో భాగంగా లో లిటరసీ, అదేవిధంగా డిక్లైన్ పాపులేషన్, పూర్ ఎకనామీ, వీటి దృష్ట్యా మనకి వీటి పీవీటీజీలుగా డివైడ్ చేసుకోవడం జరిగింది. ఓకే, ప్రధానమంత్రి జన్మన్ ఆవాస్ యోజన అనేది మనకి మార్చి 2024 నాటికి 2.95 కోట్ల ఇళ్ల నిర్మాణం అనేది లక్ష్యం అని చెప్పేసి మనం చూసుకోవచ్చు. రైట్, ఇది మనకి పిఎం జనమన్. ఇట్లాంటి మనకి వెరీ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఆపరేషన్ అమృత్ అని చెప్పేసి యాంటీ మైక్రోబయాలజికల్ రెసిస్టెన్స్ ఇంటర్వెన్షన్ ఫర్ టోటల్ హెల్త్. ఇది కేరళ గౌడ్ ప్రోగ్రామ్. అంటే అదర్ స్టేట్స్ కూడా మనం చూస్తాం. రాష్ట్రంలో మనకి యాంటీబయాటిక్ యొక్క ఓవర్ యూజ్ అనేది తగ్గించడం కోసం మనకి ఆపరేషన్ అమృత్ అని చెప్పేసి చేపట్టింది కేరళ గవర్నమెంట్. నెక్స్ట్ ఏబిపిఎస్ అని చెప్పేసి వార్తలో ఉంది. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ యొక్క ఆధార్ బేస్డ్ పేమెంట్ సిస్టమ్ 1 జనవరి 2024 నుండి తప్పనిసరి చేయడం జరిగింది. ఇది ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ద్వారా
కూలీలకు అందించే వేతనాలు ఇకపై నేరుగా డైరెక్ట్ బ్యాంకులో అకౌంట్ యాడ్ అవ్వడం మనకి ఏబిపిఎస్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంలో దాన్ని అనుసంధానం చేస్తారు బ్యాంక్కి. అట్లా ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఎంజీఎన్ఆర్ అమౌంట్ అయితే మనకి ఆల్రెడీ అకౌంట్లో పడుతున్నాయి, అది ఆన్లైన్ ద్వారా పేమెంట్ సిస్టమ్. నెక్స్ట్ ఆల్ గర్ల్స్ సైనిక్ స్కూల్ అని చెప్పేసి మనకి యూపీలోని మధురలో, యూపీలోని మధురలో బృందావన్లో మనకి రక్షణ మంత్రి ప్రారంభించిన ఫస్ట్ ఆల్ గర్ల్స్ సైన్స్ స్కూల్, సంవిధాన్ గురుకుల బాలికల సైనిక స్కూల్ అని చెప్పేసి ఇది సిబిఎస్ఈ అనుబంధ పాఠశాల. అదొక అంశం మనకి, ఇది వెరీ ఇంపార్టెంట్. పిఎం విశ్వకర్మ యోజన అనేది మనకు అమలు చేసిన ఫస్ట్ యూటీ అట జమ్మూ కాశ్మీర్ అంట. పిఎం విశ్వకర్మ యోజన అనే మనకి ఎంఎస్ఎంఈ ప్రారంభించాం. అదేవిధంగా హస్తకళలకు శిక్షణ 18 సాంప్రదాయ కళల్లో భాగంగా ట్యాగ్లైన్ ఏంటంటే సమ్మాన్ సమర్థ సమృద్ధి అని చెప్పేసి, సమ్మాన్ సమర్థ సమృద్ధి. 5% రాయితీ వడ్డీ రేట్లో మనకి 1 నుంచి 2 లక్షల వరకు కూడా రుణం కూడా లభిస్తుంది, పూచికత్తు అవసరం లేదు. నెక్స్ట్ ఫైనాన్షియల్ 2024 నుండి మనకి 28 వరకు 5 years వరకు కనీసం 30 లక్షల కుటుంబాలకి కవర్ చేయడమే పిఎం విశ్వకర్మ యోజన యొక్క లక్ష్యం అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. శిక్షణ అనంతరం మనకి 15,000 గ్రాంట్ కూడా అదేవిధంగా ఉపకరణాలు కొనడం కోసం ఇస్తారు. ఇది పిఎం విశ్వకర్మ యోజన. మనం గుర్తుపెట్టుకోవాల్సింది యూటీ ఫస్ట్ ఎయిడ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకి హస్తకళల శిక్షణ 18 సాంప్రదాయ కళలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర దినం, రాష్ట్ర గీతం అని చెప్పేసి వార్తల్లో ఉంది. రాష్ట్ర దినం వచ్చేసి పొయిల్లా బొయిసాక్ అని చెప్పేసి ఫస్ట్ డే ఆఫ్ బెంగాలీ న్యూ ఇయర్ అని చెప్పి జరుపుకుంటారు. ఇది గీతం వచ్చేసి బంగ్లార్ మాటి బంగ్లా జెత్ అని చెప్పేసి మనకు వార్తల్లో ఉంది, రవీంద్రనాథ్ ఠాగూర్ రచిస్తాడు. నెక్స్ట్ సడక్ సురక్ష ఫోర్స్ యాక్సిడెంట్ స్పాట్ల యొక్క మ్యాపింగ్లను సమగ్ర మ్యాపింగ్ల కోసం పంజాబీ పాలసీ, ఇది మ్యాప్ మై ఇండియా కంపెనీ సహకారంతో మ్యాప్ ప్లీజ్ యాప్ అభివృద్ధి చేసి 784 యాక్సిడెంట్లను స్పాట్లను మ్యాప్ చేసింది. ఈ మ్యాప్స్ యాప్లోని వాయిస్ అలర్ట్ పంజాబీ భాషలో హెచ్చరికలు చేస్తాడు. దీంతో మనకి ప్రమాదాలు జరిగే ప్రదేశాలను మ్యాప్ చేసి ఫస్ట్ మొదట గుర్తించేది అంటే పంజాబ్ స్టేట్ అని గుర్తుపెట్టుకోవాలి. ఏం లేదు, సడక్ సురక్ష ఫోర్స్ అనేది యాక్సిడెంట్ బ్లాక్ స్పాట్లను గుర్తించి ఒక మ్యాపింగ్ యాప్, అది పంజాబ్ డెవలప్ చేసింది. ఈ సమృద్ధి పోర్టల్ దేశంలో కందిపప్పు పండించే రైతుల కోసం మనకి ఈ సమృద్ధి పోర్టల్ని కేంద్ర హోం సహకార మంత్రిత్వ శాఖ అమిత్ షా మనకి ప్రారంభించడం జరిగింది. ఈ పోర్టల్లో మనకి కంది రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా తమ పంటని ఎంఎస్పి అదేవిధంగా మార్కెట్ రేట్కి మనకి విక్రయించుకోవచ్చు. ఇది 2027 డిసెంబర్ టార్గెట్ మనకి పప్పు ధాన్యాల ఉత్పత్తిలో స్వావలంబన అనేది. ఓకే, నెక్స్ట్ ప్రేరణ అని చెప్పేసి ఆన్ ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ ప్రోగ్రామ్, ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ భాగంగా చేస్తుంది. ఇది ఏంటంటే క్లాస్ 9 to 12 స్టూడెంట్స్కి ఎంపిక చేసి మనకి 10+10 మంది విద్యార్థుల కోసం ప్రతి వారం రెసిడెన్షియల్ ప్రోగ్రామ్, అంటే గుజరాత్లోని మసానాలో ఉన్న రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ అంట. సిలబస్ మనకి 9 వాల్యూ బేస్డ్ టాపిక్స్ స్థానిక పాఠశాల ఐఐటి గాంధీనగర్ అభివృద్ధి చేసింది. ఇది ఐఐటి గాంధీనగర్ అభివృద్ధి చేసిందని గుర్తుపెట్టుకోవాలి. ప్రేరణ. నెక్స్ట్ 1 వెహికల్ 1 ఫాస్టాగ్ అని చెప్పేసి వార్తలో ఉంది. ఇది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా మనకి ప్రారంభించింది. ఇది బహుళ వాహనాలు ఒకే ఫాస్టాగ్ను ఉపయోగించడం లేదా నిర్దిష్ట వాహనానికి బహుళ ఫాస్టాగ్ లింకు చేయడం అనేది నిరోధించడం అని చెప్పేసి చెప్పవచ్చు. ఫాస్టాగ్ వాహనం లేకుండా నేరుగా చెల్లింపులు చేయడానికి మనకి ఈ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ అని చెప్పేసి మనకి ఆర్ఎఫ్ఐ అని చెప్పేసి ఉంటుంది. అట్లా సాంకేతికతను ఉపయోగించే ప్రక్రియ మనకి ఫాస్టాగ్ అని చెప్పేసి చెప్పవచ్చు. ఇది కస్టమర్ నుంచి నేరుగా మనకి బ్యాంక్ అకౌంట్ ద్వారా టోల్ అయితే చెల్లిస్తాం, తెలుసు, మనకు ఐడియా ఉంది, రైట్. మనకి ఈ సాక్షి మొబైల్ అప్లికేషన్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇది ఎంపీ ల్యాడ్ స్కీమ్ కోసం ప్రారంభించిన మొబైల్ అప్లికేషన్ అంట. లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ 1993. అది మనకి ఎవరీ ఎంపీకి 5 కోట్లు వస్తాయి. అది మనకి లోక్సభ ఎంపీ తమ నియోజకవర్గాల్లో పనులు సిఫార్సు చేయొచ్చు. రాజ్యసభ సభ్యుడు అయితే మనకి తాము ఎన్నుకోబడ్డ రాష్ట్రంలో ఎక్కడైనా కూడా పనులు సిఫార్సు చేయొచ్చు. అదే నామినేటెడ్ ఎంపీ అయితే దేశంలో ఎక్కడైనా చేయవచ్చు. ఇది ఎంపీ ల్యాడ్ సంబంధించి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ సాక్షి అనేది మొబైల్ అప్లికేషన్.
ఇంకొకటి ఏంటంటే ఈ పార్లమెంట్ సభ్యుల పాత్ర మనకి పనులను సిఫార్సు చేయడం వరకే ఉంటుంది. ఆ తర్వాత మనకి నిర్ణీత గడువులోగా మంజూరు అమలు జిల్లా అధికార యంత్రాంగం అనేది ఆ కార్యనిర్వహణ అధికారులు కాబట్టి వాళ్ళు చూసుకుంటారు. వీళ్ళు సిఫార్సు మాత్రం చేస్తారు అంతే. నెక్స్ట్ భీష్మ అని చెప్పేసి వార్తల్లో మనకి అయోధ్యలో అత్యవసర సమయంలో వైద్య సేవలు అందించేందుకు మనకి విపత్తుల చిరు ఆసుపత్రి అని చెప్పేసి కేంద్ర ఆరోగ్య శాఖ స్టార్ట్ చేసింది. ఇటీవల మనకి భీష్మ టగ్ కూడా మనకు వార్తల్లో ఉంది. అది మనకి డిఫెన్స్లో చూస్తాం. కోచింగ్ సెంటర్ల నియంత్రణ మనకి 2024 కొన్ని గైడ్లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మనకి విద్యార్థుల కనీస వయసు 16 సంవత్సరాలు ఉండాలి. సెకండరీ పాఠశాల పరీక్ష తర్వాతనే మాత్రమే సెంటర్ అనేది కోచింగ్ అనేది. సెంటర్లు తప్పుదారి పట్టించే క్లెయిమ్లు కూడా నిషేధం. అట్లా క్లెయిమ్ చేసుకోవద్దు. ఎగ్జిట్ పాలసీ 10 డేస్లో రిఫండ్ కావాలి. ఇవి మనకి కొన్ని గైడ్లైన్స్. నెక్స్ట్ ప్రధానమంత్రి సూర్యోదయ యోజన వార్తల్లో ఉంది మనకి. దేశంలో 1 కోటి గృహాలకు సౌర విద్యుత్ అందించే మనకి రూఫ్ టాప్ సోలార్ పవర్ సిస్టమ్ అని చెప్పేసి పిలుస్తాం. దీనికి రూఫ్ టాప్ సోలార్ పవర్ ప్రోగ్రామ్ అనేది 2014లో స్టార్ట్ చేసుకున్నది. ఇది మనకు 2022 నాటికి మనకి 40,000 మెగావాట్లు లేదా 40 గిగావాట్ల స్థాపన సామర్థ్యం అనేది మనం చేసుకోవాలి. ఇది 2026 నాటికి గడువు పెంచుకున్నాం అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 2047 నాటికి మనకి ఉక్కు ఉత్పత్తిలో స్క్రాప్ కోటా 50% టార్గెట్. ఇది మనకి ప్రజెంట్ అయితే 30-35% ఉంది. మనకి ఎప్పటివరకు 47 వరకు 50% టార్గెట్ అయితే రీచ్ కావాలి. ఇది స్క్రాప్ స్టీల్ అనేది మనకి జనరల్గా పారిశ్రామిక వ్యర్థాలు కావచ్చు, జీవితకాలం ముగిసిన వెహికల్స్ కావచ్చు. దీన్ని మనం స్క్రాప్ స్టీల్ అని చెప్పేసి పిలుస్తాం. వీటిని ఉక్కు ఉత్పత్తిలో ప్రాసెస్ చేసి తిరిగి ఉపయోగించడం జరుగుతుంది యూజెస్. ఇది ముడి పదార్థాల అవసరం తగ్గించడం, అదేవిధంగా తక్కువ కాలుష్యం దీనివల్ల. నెక్స్ట్ ఆధార్ కార్డ్ అని చెప్పేసి వార్తల్లో ఉంది మనకి. ఈ ఆధార్ కార్డ్ అనేది పౌరసత్వ రుజువు ఏం కాదు, పుట్టిన తేదీ రుజువు కూడా కాదని చెప్పేసి వివరణ. మనకి 180 రోజులు భారతదేశంలో నివాసం ఉన్నట్లయితే విదేశీ పౌరులు కూడా ఆధార్ని పొందొచ్చు అని చెప్పేసి ఒక గైడ్లైన్. ఈపీఎఫ్ఓ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఆధార్ని మనకి పుట్టిన తేదీకి రుజువుగా అంగీకరించడం ఆపివేసిన మొదటి సంస్థ అని చెప్పి మనం జనరల్గా దేనికైనా ఆధార్ పెడతాం. అట్లా ఈపీఎఫ్ఓ అనేది అట్లా పుట్టిన తేదీకి రుజువుగా అంగీకరించేదంట. అది మనకు వార్తల్లో ఉంది. ఫస్ట్ సంస్థ ఈపీఎఫ్ఓ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ సారథి యాప్ అనేది మనకి డే ఎన్ఆర్ఎల్ఎం కార్యక్రమం కోసం యాప్ అట. నెక్స్ట్ రాజమార్గ యాత్ర నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా మనకి రూపొందించింది. నేషనల్ హైవే పరిసర ప్రాంతాలు మనకు పర్యాటక ప్రదేశాల వివరాలు అందుబాటులో ఉండే మొబైల్ అప్లికేషన్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. రాజమార్గ యాత్ర. నెక్స్ట్ మనకి లాభ అని చెప్పేసి ఒడిశా గవర్నమెంట్ ఇది చిన్న ఆరోగ్య ఉత్పత్తులకి మనకి మినిమం సపోర్ట్ ప్రైస్ అందించాలని చెప్పేసి అదొక స్కీము. నెక్స్ట్ అనువాదిని యాప్ ఏఐ ఆధారిత యాప్ అట. రాజ్యాంగంలో మనకి 8వ షెడ్యూల్ ప్రకారం 22 భాషల్లో మనకి పౌరులు ఉన్నత విద్య స్టడీ మెటీరియల్ డిజిటల్ అందించడమే దీని యొక్క దేశం. హమారా సంవిధాన్ హమారా సమ్మాన్ మనకి 24 జనవరి ఉపరాష్ట్రపతి ప్రారంభించడం జరిగింది. 1 year ప్రోగ్రామ్ హమారా సంవిధాన్ హమారా సమ్మాన్ అని చెప్పేసి 75వ రిపబ్లిక్ డే సందర్భంగా ప్రారంభమట. నిర్వహణ ఏంటంటే మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ అని చెప్పేసి స్టార్ట్ చేయడం జరిగింది. కార్యక్రమాలు ఏంటంటే మనకి న్యాయ సేతు అని చెప్పేసి న్యాయ సేవలు చివరి మైలు వరకు విస్తరించడం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇట్లాంటి మనకు స్టేట్మెంట్ రూపంలో వస్తాయి. విధి జాగృతి అభియాన్ లా కాలేజ్ దత్తు తీసుకున్న గ్రామాల్లో పంచప్రాణ్ సందేశం అందించడం. అదేవిధంగా సబ్కో న్యాయ్ హర్ఘర్ న్యాయ్ అంటే న్యాయ సేవలపై అవగాహన కలిగించడం. ఇవి మనకి హమారా సంవిధాన్ హమారా సమ్మాన్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. నెక్స్ట్ కౌశల్ భవన్ మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ యొక్క కొత్త బిల్డింగ్ 24 జనవరిన ప్రారంభించడం జరిగింది. మనకి రాష్ట్రపతి ఏంటిది మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ కౌశల్ భవన్ అని చెప్పేసి. మనకి 75వ గణతంత్ర వేడుకలు మనకి ఇండియా ఫ్రాన్స్ 25 years రిలేషన్స్ ఫ్రాన్స్ అధ్యక్షుడు మనకు రావడం 6వసారి. ముఖ్య అతిథి మనకి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్. థీమ్ మనకి జాతీయ మహిళా శక్తి నారీశక్తి ప్లస్ ప్రజాస్వామిక తల్లి అదేవిధంగా వికసిత్ భారత్. ఈ 3 మనకి థీమ్స్. లోక్తంత్రకి మాతృక అని చెప్పేసి ఇందులో మెయిన్గా ముఖ్యాంశాలు మనకి తొలిసారి అందరూ మహిళలు సభ్యులుగా ఉన్న త్రివిధ దళాలు కలిసి కవాతు చేసిరట. నాయకత్వం కెప్టెన్ సంధ్య అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. జెర్రీ బ్లైజ్ ప్లస్ సుప్రీత ఒకేసారి మనకు వేరు కవాతుల్లో పాల్గొంటున్న భార్యాభర్తలట. బెర్రీ బ్లైజు సుప్రీత.
వాయుసేన మనకి స్క్వాడ్రన్ లీడర్గా రష్మి ఠాకూర్ అది నాయకత్వం వహించడం జరిగింది. ఛత్తీస్గఢ్ మనకి బస్తర్ ప్రాంత గ్రామాల్లో తొలిసారి త్రివర్ణ పతాకం ఎగరవేయడం జరిగింది. అనంత సూత్ర ద ఎండ్లెస్ థ్రెడ్ అని చెప్పేసి చీరలు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ. అదేవిధంగా రిపబ్లిక్ డే పరిధిలో మనకి ఫస్ట్ ప్రైజు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ రావడం జరిగింది. థీమ్ వచ్చేసి ఇండియా ద మదర్ ఆఫ్ డెమోక్రసీ అని చెప్పేసి, ఇండియా ద మదర్ ఆఫ్ డెమోక్రసీ. రాష్ట్రాలు మనకి న్యాయ నిర్ణేతల విభాగం ఫస్ట్ ఒడిశా, 2 గుజరాత్, 3 తమిళనాడు. ప్రజా ఎంపిక విభాగం మనకి గుజరాత్, 2 యూపీ, 3 ఏపీ అని చెప్పేసి, అంటే ఈ కేటగిరీలో వీళ్ళు ఈ స్టేట్స్ అని చెప్పేసి. ఇది 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించిన అంశాలు. నెక్స్ట్, ప్రపంచంలోనే అతిపెద్ద ధాన్యం నిల్వ పథకం. ఇది మనకి ధాన్యం నిల్వ అనేది మనకు జనరల్గా పిఎం మోడీ ఢిల్లీలో 24 ఫిబ్రవరి మనకు ప్రారంభించారు. 11 రాష్ట్రాల్లో 11 ప్యాక్స్ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు ఏర్పాటు చేసిన ఈ 11 గోదాముల్లో పైలట్ ప్రాజెక్ట్ మనకి ప్రారంభించడం జరిగింది. ఇక్కడ లక్ష్యం ఏంటంటే 700 లక్షల మెట్రిక్ టన్నుల స్టోరేజ్ అనేది సామర్థ్యం పెంచుకోవాలి. దీని ఖర్చు వచ్చేసి మనకి 1.25 లక్షల కోట్లు. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ 5 years వరకు దీని అమలు మనకి నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది చేస్తుంది. 18,000 ప్యాక్స్ కంప్యూటరీకరణ ప్రారంభించడం. అదేవిధంగా ఈ 23-24 బడ్జెట్లో భాగంగా నెక్స్ట్ 5 yearsలో 63,000 ప్యాక్స్ని కంప్యూటరీకరించడం అనే లక్ష్యం పెట్టుకున్నాం. ఓకే, అందులో భాగంగా కూడా ఇవి యూజ్ అవుతుంది మనకి. అట్లా మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే ప్రపంచంలోనే అతిపెద్ద ధాన్యం నిల్వ కేంద్రం మనకు ఢిల్లీలో ప్రారంభం జరిగింది ఫిబ్రవరి 24న. 11 రాష్ట్రాల్లో 11 ప్యాక్స్లో భాగంగా 11 గోదాముల్లో పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించింది. ఖర్చు మనకు 1.25 అని చెప్పేసి, లక్ష్యం అయితే 700 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం. నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇంప్లిమెంటేషన్. నెక్స్ట్, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ యొక్క ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. పిఎం మోడీ మనకు వర్చువల్గా స్టార్ట్ చేయడం జరిగింది. హర్యానా ఫస్ట్ జజ్జర్ అని చెప్పేసి సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా న్యాచురోపతి ఇదొకటి. రెండోది మహారాష్ట్రలో పూణేలో నిసర్గ్ గ్రామ్ పేరుతో మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యాచురోపతి అని చెప్పేసి స్టార్ట్ చేసింది. దేనికోసం అంటే మనకి ట్రెడిషనల్ హెల్త్ కేర్ సిస్టమ్ని ప్రోత్సహించడం కోసం మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ యొక్క ఇన్స్టిట్యూట్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. హర్యానా, రెండోది మహారాష్ట్ర. హర్యానాలో జజ్జర్, మహారాష్ట్రలో పూణే. నెక్స్ట్, మిషన్ ఉత్కర్ష్ అని చెప్పేసి, ఈ మిషన్ ఉత్కర్ష్ కింద మనకు రక్తహీనత నియంత్రణ కోసం మనకి మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ మినిస్ట్రీ, ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వాళ్ళు మనకు 5 ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్లో పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించారు. ఆయుర్వేదం ఉపయోగించి యుక్త వయసులో బాలికలను మనకి పోషకాహారం మెరుగుపరచడం కోసం అంగన్వాడీ కేంద్రాల ద్వారా. ఇది మనకి మిషన్ ఉత్కర్ష్. రక్తహీనత నియంత్రణ కోసం మనకి మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ మినిస్ట్రీ మనకి, అదేవిధంగా ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వాళ్ళు ఒక 5 ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ పైలట్ ప్రాజెక్ట్ తీసుకొని ఆయుర్వేద ఉపయోగించి మనకి యుక్త వయసులో బాలికల పోషకాహారం అయితే మెరుగుపరిచి చూపిస్తారు. అది అస్సాంలో దుబ్రి అని, మహారాష్ట్రలో గడ్చిరోలి అని చెప్పేసి, ఛత్తీస్గఢ్లో బస్తర్, జార్ఖండ్లో సింగ్బౌ, రాజస్థాన్లో ధౌలాపూర్. ఇట్లా మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఒక 5 పైలట్ డిస్ట్రిక్ట్స్. నెక్స్ట్, రాష్ట్రీయ ఉద్యమిత వికాస్ పరియోజన అని చెప్పేసి స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ మంత్రి రవీంద్ర ప్రధాన్ మనకు ప్రారంభించారు. ఒడిశా సంబల్పూర్ ఫస్ట్ స్కిల్ ఇండియా సెంటర్ ఎన్ఎస్డిసి రీసెంట్గా మనకి వర్చువల్ ఇంకో 9 నగరాల్లో కూడా ప్రారంభం జరిగింది. భోపాల్, ఇండోర్, కాన్పూర్, భరత్పూర్, షిల్లాంగ్, సిల్చార్, దిబ్రూగఢ్, వారణాసి, గౌహతి అని చెప్పేసి. ఉద్దేశం ఏంటంటే వ్యవస్థాపనలో శిక్షణ. ఇక్కడ అర్హులు మనకి పిఎం స్వనిధి లబ్ధిదారులు అని చెప్పేసి ఫ్లిప్కార్ట్తో మనకి ఒప్పందం చేసుకోవడం జరిగింది. రాష్ట్రీయ ఉద్యమిత వికాస్ యోజన. స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ మంత్రి మనకు స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ స్కిల్ ఇండియా సెంటర్ ఎన్ఎస్డిసి అని చెప్పేసి రీసెంట్గా ఉంది. ఇది ఎక్కడ అంటే ఒడిశాలో మనకి సంబల్పూర్లో స్టార్ట్ చేసుకున్నాం. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ విస్తరణ అంటే హార్సెస్, డాంకీస్, ఈ మ్యూల్స్ అండ్ క్యామెల్స్ ఉంటాయి కదా. మ్యూల్ అంటే మనకు మగాడిద ప్లస్ ఆడగుర్రం అని చెప్పేసి, ఎన్ని అంటేనేమో మగగుర్రం లేదా మగగుర్రం ప్లస్ ఆడగాడిద అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రైట్, నెక్స్ట్ సవేరా అని చెప్పేసి మనకు ఇంకొక స్కీమ్ వార్తల్లో ఉంది. ఇది హర్యానా స్కీము. ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్ డిఫెక్షన్ కోసం మనకి మేదాంత ఫౌండేషన్
మేధాంత ఫౌండేషన్ సహకారంతో దృష్టిలోపం ఉన్న మహిళల సహకారం తీసుకుంటుందట. వీరికి స్పర్శ జ్ఞానం అయితే ఎక్కువ ఉండి దాని ద్వారా ఐడెంటిఫై చేసి దాన్ని నిరోధించడానికి ట్రై చేస్తారనమాట. ఫస్ట్ గతిశక్తి రీసెర్చ్ చైర్ అని చెప్పేసి IIM షిల్లాంగ్లో ఏర్పాటు చేశారు. మనకు మల్టీ మోడల్ లాజిస్టిక్స్ కోసం, అంటే రోడ్లు కావచ్చు, రైల్వే కావచ్చు, ఓడరేవులు కావచ్చు, విమానాశ్రయాలు కావచ్చు, లాజిస్టిక్స్, ఇట్లా మాస్ ట్రాన్స్పోర్ట్, అదేవిధంగా జల మార్గాలు, ఇవన్నిటి భాగంగా PM గతిశక్తి అనేది 2021లో ప్రారంభించుకున్నాం మనం. ఇది మల్టీ మోడల్ కనెక్టివిటీ కోసం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, ఏం లేదు. PM గతిశక్తి అంటే మల్టీ మోడల్ కనెక్టివిటీ. ఇక్కడ రీసెర్చ్ చైర్ అనేది మనకు షిల్లాంగ్లో ఏర్పాటు చేసుకున్నాం, రైట్. ఓకే, 5 AIIMలో మనం ప్రారంభించుకున్నాం. PI మోడీ, అక్కడ AP ఒకటి మంగళగిరి, గుజరాత్ రాజ్కోట్, పంజాబ్ బఠిండా, UP రాయబరేలీ, పశ్చిమ బెంగాల్లో కళ్యాణి. మనకి మ్యాచింగ్లో ఇవ్వచ్చు ఇట్లాంటివి కూడా. జమ్మూ కాశ్మీర్ విజయపూర్ అని చెప్పేసి నినాదం వచ్చేసి మనకి హీలింగ్ మీట్స్ హోప్ అని చెప్పి ఉంది. ప్రపంచంలో మొట్టమొదటి వేద గడియారం మధ్యప్రదేశ్లో మనకి ఉజ్జయిని నగరంలో మనం నిర్మాణం చేసుకున్నాం. జీవాజీ అబ్జర్వేటరీ క్యాంపస్ అని చెప్పి, జీవాజీ అబ్జర్వేటరీ క్యాంపస్. టవర్ పైన మనకు LED స్క్రీన్ పెట్టి అక్కడ డిజిటల్ ఫార్మాట్లో ప్రదర్శిస్తారు. పోలిక కోసం మనకు IST గ్రీన్విచ్ సమయం కూడా చూపిస్తాయి. మనకి అమృత్ భారత్ స్టేషన్స్ అని చెప్పేసి PM మోడీ మనకి ఢిల్లీలో వర్చువల్గా ప్రారంభించారు. అమృత్ భారత్ స్టేషన్స్ దేశవ్యాప్తంగా మనకు 27 స్టేట్స్లో 300 డిస్టిక్లో మనకు 554 స్టేషన్స్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇది అమృత్ భారత్ స్టేషన్గా మార్పు చేసారు వాటిని. అట్లా రైల్వేల ఆధునీకరణ అనేది జరిగిందని చెప్పేసి మనం చెప్పచ్చు. TSలో మనకు 15 బేగంపేట రైల్వే స్టేషన్ ఆధునీకరణ PM మోడీ ప్రారంభించడం జరిగింది. అమృత్ భారత్ స్టేషన్స్. నెక్స్ట్ మేరా గావ్ మేరా ధరోహర్ అని చెప్పేసి ఇంకో స్కీము, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ పాన్ ఇండియా కార్యక్రమం. భారత గ్రామాల చరిత్ర సంస్కృతి డిజిటల్ ఐ కోసం మనకి ఇది నేషనల్ మిషన్ ఆన్ కల్చర్ మ్యాపింగ్లో భాగం. ఓకే, ఇది భారత్ సంబంధించి భారత్ అని చెప్పేసి. నెక్స్ట్ భారత్ బియ్యం 29 per kg, భారత్ అట్ట 27.5 kg, భారత్ దాల్ మనకి 60 per kg. అట్లా భారత్ బ్రాండ్ 1 నేషన్ 1 ఫెర్టిలైజర్, భారత్ బ్రాండ్ మనకి PM, భారత్ యూరియా, భారత్ DAP ఎరువు కంపెనీ. ఇట్లా మనకి రకరకాల ప్రొడక్ట్స్లో భాగంగా భారత్ అని పేరు పెట్టేసి వాటిని మనకి తక్కువ కాస్ట్లో నాణ్యత ఉండే విధంగా కొన్ని ప్రొడక్ట్స్ అయితే మనం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన అని చెప్పేసి మనకు స్కీమ్ వార్తలో ఉంది. ఇది ఒక ఉప పథకం, అంటే సబ్ స్కీమ్. 2023-24 నుంచి 26-27 వరకు 4 years పాటు ఉంటుంది. 6,000 కోట్లు మనకి వరల్డ్ బ్యాంక్ మద్దతు అయితే ఇవ్వడం జరుగుతుంది. లబ్ధిదారులు వచ్చేసి మత్స్యకారులు, అదేవిధంగా ఆక్వాకల్చర్ రైతులు మనం గుర్తుపెట్టుకోవాలి, మన పేరులో ఉన్నది కాబట్టి తెలుస్తుంది. నెక్స్ట్ సారథి పోర్టల్ అని చెప్పేసి ఇంకొకటి, PM ఫసల్ బీమా పథకం గురించి రైతులకు అందుబాటులో ఉండేదే సారథి పోర్టల్. దీని ఫసల్ బీమా, PM ఫసల్ బీమా పథకం. నెక్స్ట్ కిసాన్ రక్షక్ పోర్టల్ అని చెప్పేసి ఇంకోటి ఉన్నది. ఇది రైతుల ఫిర్యాదులను పరిష్కారం కోసం, ఇది కిసాన్ రక్షక్ పోర్టల్ అని చెప్పేసి. నెక్స్ట్ కిల్కారీ అని చెప్పేసి వార్తలు ఉంది. మహారాష్ట్ర, గుజరాత్లో ప్రారంభించిన కేంద్ర ఆరోగ్య శాఖ. కిల్కారీ అంటే బేబీస్ గర్గుల్ అని చెప్పి, ఇది IVR ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ ఆధారిత మొబైల్ హెల్త్ సర్వీస్. IVR ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ ఆధారిత మొబైల్ హెల్త్ సర్వీస్. మనకు గర్భం, శిశుజననం, పిల్లల సంరక్షణ గురించి మనకు ఉచితంగా వారానికి ఒకసారి 72 ఆడియో సందేశాలను ఇస్తుందట. అంటే గర్భం యొక్క 2వ త్రైమాసికం నుండి పిల్లలకు 1 సంవత్సరం వయసు వచ్చేంత వరకు ఇస్తారట. కిల్కారీ మహారాష్ట్రలో, గుజరాత్లో ప్రారంభించిన కేంద్ర ఆరోగ్య శాఖ యొక్క బేబీ గర్గుల్ అని చెప్పేసి మొబైల్ హెల్త్ సర్వీస్. ఇది సందేశాల కోసం మనకు రీప్రొడక్టివ్ చైల్డ్ హెల్త్ పోర్టల్ మనకు అనుసంధానం చేసుకుంటే మనకు వస్తుంది. ఈ ఆడియో సందేశాలు మనకు డాక్టర్ అనే కల్పిత వైద్య వాయిస్ రూపంలో ఉంటుందట ఆటోమేటిక్గా. అట్లా మనకు 18 స్టేట్స్ అండ్ UTs కలిపి మనకు మహారాష్ట్ర, గుజరాత్ 20 స్టేట్స్ కూడా ఉందట ప్రస్తుతానికి. కిల్కారీ అనేది ఒక మొబైల్ హెల్త్ సర్వీస్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకి గర్భస్థ శిశువు, పిల్లల సంరక్షణ గురించి చెప్తుంది.
నెక్స్ట్ శోషరస ఫైలేరియాసిస్ అని చెప్పేసి వార్తలు ఉంది. దీని నిర్మూలన కోసం మనకు ద్వివార్షిక మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ప్రచారం యొక్క మొదటి దశ ప్రారంభం. ఇది మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మనకి స్టార్ట్ చేయడం జరిగింది. జనరల్గా చూస్తే మనకు శోషరస్ ఫైలేరియా అనేది ఫైలేరియాస్ నోమటోడా కారణం మనకి ఎలిఫెంటయాసిస్ కూడా అని అంటాం. ఇది క్యూలెక్స్ దోమ వల్ల వ్యాప్తి చెందుతుంది ఫైలేరియా, శోషరస్ ఫైలేరియా. ఇది ట్రాపికల్ డిసీజ్ అని చెప్పేసి ఇండియా ఎలిమినేషన్ మనకు 2027 నాటికి మనం దీన్ని నిరోధించుకోవాలి, మనం లక్ష్యం పెట్టుకున్నాం ఫైలేరియాని. ఎలిమినేట్ చేసిన 19వ దేశం కూడా మనకి వార్తలో ఉంది, లావోస్ అని చెప్పేసి. లావోస్ ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన మనకి స్కీము. ఇది మనకి మధ్యంతర బడ్జెట్లో పేర్కొన్న ఒక 30 యూనిట్స్ ఉచిత విద్యుత్తును అందించే పథకం. 75,000 కోట్లతో 1 కోటి గృహాలకు అందించాలి. ఈ పథకం కింద మనకి పట్టణ స్థానిక సంస్థలు ప్లస్ పంచాయతీలు తమ అధికార పరిధిలో రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్లు ఏర్పాటు చేసుకోవచ్చు. నమోదు కోసం మనకి పిఎం సూర్యఘర్ వెబ్సైట్ మనకి యూజ్ చేసుకోవచ్చు. ఇది ఇంపార్టెంట్ స్కీమ్. నెక్స్ట్ కాజీ నీము అని చెప్పేసి అస్సాం స్టేట్ ఫ్రూట్ అంట. నెక్స్ట్ గ్రో రిపోర్ట్ అండ్ పోర్టల్ గ్రీనింగ్ అండ్ రెస్టోరేషన్ ఆఫ్ వెట్లాండ్స్ విత్ ఆగ్రో ఫారెస్ట్రీ అని చెప్పేసి భారతదేశంలో బంజరు భూముల పునరుజ్జీవనం కోసం లక్ష్యం ఇది నీతి ఆయోగ్ ప్రారంభించింది. నెక్స్ట్ ఆపార్ అని చెప్పేసి వార్తలో ఉంది, ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ అని చెప్పేసి. ఇది 12 డిజిటల్ నంబర్స్తో మనకి 1 నేషన్ 1 స్టూడెంట్ ఐడి కార్డ్ అని చెప్పేసి మనకు ఉన్న ఆపార్. దీన్ని విద్యాశాఖ ధర్మేంద్ర ప్రధాన్ మనకు విడుదల చేయడం జరిగింది. ఆపార్ మీద నేషనల్ కాన్ఫరెన్స్ ఢిల్లీలో. ఈ ఆపార్ ఐడి కోసం మనకు నమోదు చేసుకోవడం తప్పనిసరి ఏం కాదు, జస్ట్ చెప్పడం జరిగింది అంతే. నెక్స్ట్ సుఫలం అని చెప్పేసి వార్తలో ఉంది. ఇది స్టార్టప్ ఫోరం అండ్ ఆస్పైరింగ్ లీడర్స్ అండ్ మెంటార్స్. ఇది ఫుడ్ ఇండస్ట్రీలో ఇన్నోవేషన్ ప్రోత్సాహం కోసం నిర్వహించిన కాన్క్లేవ్ అంటే సమావేశం మనకి తెలుసు. సుఫల్ ఏంటిది, ఫుడ్ ఇండస్ట్రీలో ఇన్నోవేషన్ ప్రోత్సాహం కోసం. వన్ మిత్ర ఇది హర్యానా స్కీము. నాన్ ఫారెస్ట్ ఏరియాలో అటవీ విస్తరణ పెంచడం కోసం మనకి లోకల్ కమ్యూనిటీ ఆర్థిక సహకారం. నెక్స్ట్ హిమ్స్ అని చెప్పేసి హెలికాప్టర్ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్. ఇందులో మొదటి హెలికాప్టర్ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్ మనకి రిషికేష్ ఉత్తరాఖండ్లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సర్వీస్ నుండి మనకి ప్రారంభించుకున్నాం. ఇండియాలోనే మొదటి హెలికాప్టర్ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. హిమ్స్ అంటే హెలికాప్టర్ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్. నెక్స్ట్ అంత్యోదయ అన్న యోజన ఏఐ కింద మనకి ఇస్తున్న షుగర్ సబ్సిడీని మనకు 31 మార్చ్ 2026 వరకు మనకి పొడిగించడం జరిగింది. షుగర్ని 18.5 kg అని చెప్పేసి మనకు పీడిఎస్లో ఉంది. ఇది 1.89 కోట్ల అంత్యోదయ అన్న యోజన కుటుంబాలకి లబ్ధి చేకూరుస్తాడ 26 వరకు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇట్లాంటివి అడుగుతాడు స్టేట్మెంట్లో. సడక్ సురక్ష ఫోర్స్ ఇది రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు పంజాబ్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన దళం. నాయకత్వం మనకి భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ గగన్జీత్ సింగ్ 112 కాల్స్ సహాయంతో వితిన్ 10 minutesలో మనకి అందుబాటులో ఉంటాడట. పంజాబ్ సంబంధించిన సడక్ సురక్ష ఫోర్స్ అని చెప్పి. నెక్స్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ అని చెప్పి వార్తలో ఉంది, IIMC. ఇది విద్యాశాఖ మంత్రిత్వ శాఖ. ఇక్కడ ఏంటంటే డీమ్డ్ టు బి యూనివర్సిటీ స్టేటస్ ఇస్తాడు. అది డీమ్డ్ టు బి యూనివర్సిటీ. ఇది UGC నిర్దేశించిన నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న ఒక విద్యా సంస్థలకు ఇచ్చేది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ అని చెప్పేసి. నెక్స్ట్ భారత్ రైస్ రిటైల్గా విక్రయం అట 29 per kg. 5 kg బ్యాగు 10 kg బ్యాగ్స్ ఉంటాయి. నేఫ్డ్ అని చెప్పేసి NCCF నేషనల్ కోఆపరేటివ్ కన్జ్యూమర్ ఫెడరేషన్ కేంద్రీయ బండార రిటైల్ దుకాణాల ద్వారా ఇది మనకి మార్కెట్లోకి అందుబాటులో ఉంటుందంట. మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి తొలి దశలో మనకి 5 లక్షల టన్నుల బియ్యం అయితే టార్గెట్ ఉన్నది. నెక్స్ట్ ఎనిమల్ హస్బెండరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అని చెప్పేసి వార్తలో ఉంది.
అయితే దీన్ని ఏంటంటే ఎక్స్టెండ్ చేసుకున్నాం మనం 3 years పాటు 2025 నుంచి 26 వరకు అండర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్. ఇది మనకు డైరీ ప్రాసెసింగ్, మాంసం ప్రాసెసింగ్, పశుగ్రాసం ప్యాకెట్, జంతు వ్యర్థాల నుంచి సంపద నిర్వహణ, వెటర్నరీ వ్యాక్సిన్ 3 points వడ్డీ రాయితీ అని చెప్పేసి 8 years మనకి రుణం అయితే ఇస్తుందంట. ఎనిమల్ హస్బెండరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అని చెప్పి. నెక్స్ట్ GHAR పోర్టల్, గో హోమ్ అండ్ రీయూనిట్. ఇది NCPCR ప్రారంభించిన పోర్టల్. మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, తప్పిపోయిన పిల్లల గురించి మనకి GHAR పోర్టల్. నెక్స్ట్ సీకేర్స్ పోర్టల్, ఇది CMPFO కోల్ మైన్స్ ప్రొవైడ్స్ ఫండ్ ఆర్గనైజేషన్ యొక్క వెబ్ పోర్టల్. ఇది డెవలప్ బై CDAC. ఇది CMPF యొక్క సబ్సిడరీస్ అండ్ కోల్ కంపెనీస్ యొక్క తమ సేవలకి లాగిన్ కావడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ డిజిటల్ డీటాక్స్ అని చెప్పేసి, ఇది గవర్నమెంట్ది. గేమింగ్ ప్లస్ సోషల్ మీడియాపై ఫోకస్. LPS అంటే ఎవరంటే AIGDF అని చెప్పేసి, ఆల్ ఇండియా గేమ్స్ డెవలప్మెంట్ ఫోరం అనేది LPS అంట. మరి ఎక్కువగా యూజ్ చేయకుండా డిజిటల్ డీటాక్స్. నెక్స్ట్ ఇన్స్పైర్స్, ఇది సిక్కిం కార్యక్రమం మనకి వరల్డ్ బ్యాంక్ సపోర్ట్తోని ఎకనామిక్ గ్రోత్, ఉమెన్ అండ్ యూత్ పర్పస్. వాటర్ బ్రేక్, ఇది కేరళ స్కూల్లో అమలు చేస్తున్న మనకి 10:30 AM నుంచి 2:30 PM అట. 2019లో మనకి మొదటిసారి ఈ విధానం మనకి కేరళ అమలు చేసింది, వాటర్ బ్రేక్ అని చెప్పేసి. ఓకే, వాటర్ బ్రేక్ అంటే మనకి 10:30 AMకి, అదేవిధంగా 2:30 PMకి అని చెప్పేసి స్కూల్లో. సాగర్ అంకాలన్, భారత నౌకాశ్రయ పనితీరు సూచిక మనకి పోటీతత్వాన్ని పెంచడం కోసం ప్రవేశపెట్టింది సాగర్ అంకాలన్ అని చెప్పేసి. దేశంలో మొదటి స్కిల్ ఇండియా సెంటర్, ఫస్ట్ స్కిల్ ఇండియా సెంటర్ మనకి సంబల్పూర్, ఒడిశా. ఇది స్కిల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ధర్మేంద్ర ప్రధాన్ ప్రారంభించింది. అలా మనం చూసినాము. శిక్షణ కార్యక్రమం ప్లస్ పర్యవేక్షణ మనకు NSDC అని చెప్పేసి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి అంతే, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. సహజ రబ్బరు పథకం ఇంకొకటి. సహజ రబ్బరు పథకం అంటే 2024 నుంచి 25 నుంచి 26 సంవత్సరాలకి 23% మనకి నిధులను అయితే పెంచడం జరిగింది. ఇది రబ్బర్ బోర్డ్ యాక్ట్ 1941 స్టాట్యుటరీ బాడీ. అదేవిధంగా హెడ్ క్వార్టర్ కొట్టాయం, కేరళ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. సహజ రబ్బరు పథకం అని చెప్పేసి. నెక్స్ట్ హర్ ఘర్ జల్ సాధించిన మనకి తొలి ఈశాన్య రాష్ట్రం మనకి అరుణాచల్ ప్రదేశ్. వెరీ ఇంపార్టెంట్. ఇది మనకు ఫస్ట్ స్టేట్ వచ్చేసి గోవా ఉంటుంది, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ, పంజాబ్, దాద్రా నగర్ హవేలీ అండ్ అండమాన్ నికోబార్ దీవులు. ఓకే, ఫస్ట్ యూట్ అయితేనేమో దాద్రా నగర్ హవేలీ, ఫస్ట్ స్టేట్ అయితేనేమో గోవా, ఫస్ట్ తొలి ఈశాన్య రాష్ట్రం అయితేనేమో అరుణాచల్ ప్రదేశ్. మనకు FMBAP అని చెప్పేసి ఇంకోటి వార్తల్లో ఉంది, ఫ్లడ్ మేనేజ్మెంట్ అండ్ బార్డర్ ఏరియా ప్రోగ్రామ్. అంటే కార్యక్రమాల కొనసాగింపుకు కేంద్ర మంత్రివర్గం అనేది ఆమోదం తెలిపింది. 2021, 22 నుంచి 25, 26 వరకు 5 years పాటు. ఏంటిది? ఫ్లడ్ మేనేజ్మెంట్ అండ్ బార్డర్ ఏరియా ప్రోగ్రామ్. దీని లక్ష్యం ఏంటంటే స్టేట్స్ లేదా యూటీస్ మనకి వరద నియంత్రణ మరియు నదుల నిర్వహణ కార్యకలాపాలు చేపట్టేందుకు ఆర్థిక సాయం అందించడం అన్నట్టు. ఇది FMBAP అనేది ఫ్లడ్ మేనేజ్మెంట్ 2,940 కోట్ల, వరద నియంత్రణ, బార్డర్ ఏరియాస్ 1160, పొరుగు దేశాలతో ఉమ్మడి సరిహద్దున్న నదుల వరద నియంత్రణ కూడా 100% కేంద్రం చేస్తారట. ఇదేమో మనకి 60-40 స్టేట్స్కి ఉంటుంది. అది మనకి హిల్స్ కొండ ఏరియాలో అయితే మనకి స్టేట్స్ అయితే 90-10% ఉంటుంది. అది మనకి FMBAP అని చెప్పేసి, ఫ్లడ్ మేనేజ్మెంట్ అండ్ బార్డర్ ఏరియా ప్రోగ్రామ్. నెక్స్ట్ ఆపరేషన్ అమృత్, ఇది కేరళ ప్రారంభించింది. యాంటీ మైక్రోబయాలజికల్ రెసిస్టెన్స్ అని చెప్పేసి యాంటీబయాటిక్స్ వాడకాన్ని తగ్గించడం కోసం. ఆల్రెడీ చూసినాం మనం. మేరా పెహ్లా ఓటు దేశ్ కే లియే అని చెప్పేసి వార్తల్లో ఉంది. తొలిసారి ఓటుకు పొందిన 1.85 కోట్ల మంది తమ ఓటుకు వినియోగించుకునేందుకు దేశవ్యాప్తంగా ప్రచారం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ RTE కోటా నుంచి ప్రైవేట్ పాఠశాలకు మినహాయింపు మహారాష్ట్ర ఇచ్చింది. 2000
9 సంబంధించిన ఆర్టీ యాక్ట్ ఏదైతే 25% కోటాని మనకి వీకర్ సెక్షన్ అండ్ డిస్అడ్వాంటేజ్ గ్రూప్ ఇన్ నైబర్హుడ్ అని చెప్పేసి మనకు ఫస్ట్ క్లాస్లో ఇవ్వాల్సి ఉంటుంది అడ్మిషన్స్లో భాగంగా. ఈ నిబంధన మనకి మహారాష్ట్ర అయితే మినహాయింపు ఇచ్చింది. వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ 1 km పరిధిలో ఉన్న గౌట్ ఎయిడెడ్ స్కూల్ ఉంటే మినహాయింపు అంట, అంతే. సేమ్ రూల్ మనకి కేరళ అండ్ కర్ణాటక కూడా ఉంది. నెక్స్ట్ పర్పుల్ ఫెస్ట్ 2024 మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్. ఇది దివ్యాంగుల కోసం. ఇది లక్ష్యం ఏంటంటే డైవర్సిటీ అండ్ యూనిటీ సెలబ్రేట్. మనకి రాష్ట్రపతి భవన్లో ప్రజలకు అవగాహన పరచడం కోసం మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్ అనేది దివ్యాంగుల కోసం పర్పుల్ ఫెస్ట్ 2024 అని చెప్పేసి మనకు స్కీము. నెక్స్ట్ పేద ఖైదీలకు మద్దతు పథకం. పేద ఖైదీలకు మద్దతు పథకం మనకు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండర్ ట్రయల్ ఖైదీలకు మనకు 40,000, దోషులకు అయితేనేమో 25,000 గరిష్టంగా అయితే ఈ స్కీమ్ అయితే అనౌన్స్ చేసింది అది. నెక్స్ట్ సూర్యగారు అని చెప్పేసి ఇది మనకు ప్రధానమంత్రి సూర్యగారు ముఫ్తీ బిజ్లీ యోజన పథకం. మనకు తెలుసు పిఎం సూర్యగారు ఉచిత విద్యుత్ పథకం. ఇది 2023-24 నుంచి 26-27 వరకు 4 years పాటు. కేటాయింపులు 75,021 కోట్లు. ప్రారంభం మనకు 13th February 2024న. కోటి ఇళ్లకు లబ్ధి చేకూరాలి. 300 యూనిట్లు ఉచితం ఫ్రీ కరెంటు అండ్ మిగిలిన కరెంటు విక్రయించుకోవచ్చు. మిగతాది కూడా 25 మనకి 720 మిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తాడు. ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. మనకి 25 సంవత్సరాల్లో 720 మిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తుంది దీనివల్ల సోలార్ సంబంధించి. దీంట్లో రాయితీలు ఏంటంటే 1 kilowatt ఉంటే 30,000, 2 kilowatt ఉంటే 60,000, 3 kilowatt ఉంటే 78,000. ఇట్లా రాయితీ కాకుండా మిగిలిన పెట్టుబడి కోసం ఎలాంటి పూచికత్తు కూడా లేకుండానే మనకి తక్కువ వడ్డీ కూడా రుణం ఇస్తాట. 2 kilowatts ఉంటే మనకు 60% ఆర్థిక సాయం చేస్తాట. 2 kilowatts నుంచి 3 kilowatts అయితే అదనంగా మరికొంత ఆర్థిక సాయం కూడా చేస్తాడు. ఓకే, మనకి ఏంటంటే 2025 నాటికి అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలపై మనకి రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేసుకోవాలి. ఒక లక్ష్యం మనకు. నెక్స్ట్ స్వయం ప్లస్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి వాడుతున్నాం. స్వయం ప్లస్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ NEP 2020లో భాగంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో భాగంగా మనకి IIT మద్రాస్ అయితే నిర్వహిస్తుంది. ఉద్దేశం ఏంటంటే పరిశ్రమలకు సంబంధించిన కోర్సులను లాంచ్ చేస్తుంది. స్వయం ప్లస్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి. ప్రపంచంలో మొదటి వేదిక గడియారం విక్రమాదిత్య వేద గడియారం అని ఉజ్జయిని మధ్యప్రదేశ్లో స్టార్ట్ చేసుకున్నాం మన 11 March 2024న. ఇది 85 foot టవర్ జంతర్ మంతర్ దగ్గర ఫస్ట్ PM మోడీ మధ్యప్రదేశ్లో కూడా ప్రారంభించడం జరిగింది. ఫస్ట్ అవర్ 48 minutes, 1 hour ఈక్వల్ టు 48 minutes అని చెప్పేసి. అదేవిధంగా ఒక డే అయితేనేమో 30 hours, అంటే 2 సూర్యోదయాల మధ్య కాలం. ఇది అభివృద్ధి చేసింది అంటే ఆరోహణ సంస్థ లక్నో. ఏం లేదు, వేద గడియారం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. విక్రమాదిత్య వేద గడియారం ఉజ్జయినిలో. సైబర్ తహసీల్ అని చెప్పేసి మనకు రెవెన్యూ న్యాయస్థానం తీర్పులను ఈమెయిల్ కావచ్చు, వాట్సాప్ ద్వారా పంపేది ప్రాజెక్ట్. నెక్స్ట్ రాజస్థాన్ గౌట్ జాబ్స్కి 2 పిల్లలు నిబంధన ఉంటే SC సమర్థించింది నిబంధనని. ఓకే, నెక్స్ట్ రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవం అని చెప్పేసి నిర్వహణ మనకి కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ. హోస్ట్ అయితే మనకి హైదరాబాద్ పీపుల్స్ ప్లాజా. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్లో భాగంగా థీమ్ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. సాంస్కృతి మహోత్సవం అంటే సంస్కృతి కాపాడడం. షారీ వాకథాన్ నిర్వహణ మనకి కేంద్ర టెక్స్టైల్ శాఖ. సందర్భం మహిళా దినోత్సవం. ఓకే, షారీ వాకథాన్ అని చెప్పేసి రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవం ఆఖరి రోజులో ఇది భాగం. షారీ వాకథాన్. నేషనల్ బర్త్ డిఫెక్ట్ అవేర్నెస్ మంత్ 2024 అని చెప్పేసి March 2024ని అనౌన్స్ చేసింది నీతి ఆయోగ్ కార్యక్రమం. ఇది థీమ్ ఏంటంటే బ్రేకింగ్ బ్యారియర్స్, ఇంక్లూజివ్ సపోర్ట్ ఫర్ చిల్డ్రన్ విత్ బర్త్ డిఫెక్ట్స్. అంటే పుట్టినతో ఏదైనా డిఫెక్ట్స్ ఉంటే దాన్ని బ్రేక్ చేయాలి, ఇంక్లూజివ్ సపోర్ట్ చేయాలని చెప్పేసి ఇది ఒకటి నేషనల్ బర్త్ డిఫెక్ట్ అవేర్నెస్ మంత్ ప్రోగ్రామ్ అని చెప్పేసి. సోలార్ రూఫ్ టాప్ మార్గదర్శకాల్లో ఇంకొంత అప్డేట్ అయితే వచ్చింది దానికి సంబంధించి. అది ఏంటంటే ఏదైనా భవనం మీద ఏర్పాటు చేసే సౌర విద్యుత్ సామర్థ్యం 10 kilowatts లోపు ఉంటుంది. విద్యుత్ పంపిణీ సంస్థ డిస్కమ్ అనుమతి అవసరం లేదంట. అది 10 km మించి ఉంటే మాత్రం డిస్కమ్ దరఖాస్తు చేసి 15 రోజుల్లో నిర్ణయం తెలిపాలి. ఒకవేళ 15 daysలో నిర్ణయం చెప్పకపోతే ఆటోమేటిక్గా మనకి అనుమతి అయితే లభించినట్టే మనం భావించాలని చెప్పేసి అది ఒకటి స్కీమ్ అనేది. కొన్ని గైడ్ లైన్స్ కొన్ని రోజుల తర్వాత రిలీజ్ చేస్తూ ఉంటాయి కొన్ని. అది ఒకటి అప్డేట్ మనం.
అతిపెద్ద మహిళల మార్కెట్ అని చెప్పేసి ఇమా ఖైతల్, ఇది ఇంపార్టెంట్. ఇది మైథై భాషలో అమ్మ మార్కెట్ అని చెప్పేసి మణిపూర్లోని ఇంఫాల్. హజ్ సువిధ అనేది యాప్ మనకి మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ ప్రారంభించిన యాప్. హజ్ యాత్ర గురించి మనకు సమాచారం. మక్కా సౌదీ అరేబియా యాత్ర, ఇది యాప్ డెవలప్ బై మనకి బిసాగ్, భాస్కరాచార్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ అప్లికేషన్స్ అండ్ జియో ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి మనకి డెవలప్ చేసింది హజ్ యాత్ర గురించి. ఫంజీకరన్సే ప్రగతి మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ ప్లస్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్లాట్ఫామ్ మనకి సంయుక్త చొరవతో మనకి ఫంజీకరన్సే ప్రగతి అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇది దేశవ్యాప్తంగా మహిళల పారిశ్రామికవేత్తలు మనకి ఉద్యమ పోర్టల్లో మనకు నమోదు చేసుకునే ప్రోత్సాహాన్ని అందిస్తాడు అంతే. పంకజే ప్రగతి. చక్షు పోర్టల్, చక్షు మోసమని అనుమానిస్తే నివేదించడం, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేటింగ్ టెక్ ఎలక్ట్రానిక్స్ ప్రారంభం. సంచార్ సాతి పోర్టల్లో భాగం. అనుమానిత మోసపూరిత అదేవిధంగా కాల్స్ కానీ లాటరీ ఆఫర్లు కానీ ఉద్యోగ ఆఫర్లతో కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే దాన్ని మనకు నివేదించవచ్చు చక్షు పోర్టల్లో. నెక్స్ట్ ముఖ్యమంత్రి యువ ఉద్యమ్ వికాస్ అభియాన్, యూపీ స్కీము. యువ పారిశ్రామికవేత్తలు మనకు వడ్డీ రహిత రుణం అందిస్తాట 5 లక్షల మందికి. అదితి స్కీమ్. నెక్స్ట్ ఈ ఏసింగ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేటివ్ టెక్నాలజీ విత్ ఐడెక్స్ అని చెప్పేసి దీనిని డెఫ్ కనెక్ట్ 2024లో రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు. లక్ష్యం వచ్చేసి మనకి రక్షణ సాంకేతికతతో ఆవిష్కరణలు ప్రోత్సహించడం. ఇందిరాగాంధీ ప్యారీ బెహనా సుఖ్ సమ్మాన్ నిధి యోజన అని చెప్పేసి ఇంకోటి వార్తల్లో ఉంది మనకి. హెచ్పి గవర్నమెంట్ ఇది 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల ఉమెన్స్కి మనకి 1500 పర్ మంత్ ఇస్తారట. ఇందిరాగాంధీ ప్యారీ బెహనా సుఖ్ సమ్మాన్ నిధి. ఇట్లాంటి చిన్న వెరీ ఇంపార్టెంట్ కాదు. ఈ కిసాన్ ఉపాధి నిధి, ఇక్కడ వేర్ హౌసింగ్ డెవలప్మెంట్ రెగ్యులేటరీ అథారిటీ మనకి ఆన్లైన్ డిజిటల్ ప్లాట్ఫామ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఈ కిసాన్ ఉపాధి నిధి ఏం లేదు, గిడ్డంగిలో మనకి నిల్వ చేయబడిన వ్యవసాయ ఉత్పత్తుల మీద ఎలాంటి పూచికత్తు అవసరం లేకుండానే రుణాలు తీసుకోవచ్చట. అంటే స్టోరేజ్లో మనది ఉంటే దానికి తగ్గట్టుగా మనం తీసుకోవచ్చు. ఈ స్కీమ్ మనకు ఇది ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ మినిస్ట్రీ మనకి నాబార్డ్ సాయంతో అభివృద్ధి చేస్తుంది. నెక్స్ట్ విధవ పునర్వివాహ అని చెప్పేసి ప్రోత్సాహక యోజన. అంటే విధవ పునర్వివాహ ప్రోత్సాహకంలో భాగంగా ఇది స్కీమ్. భారతదేశంలో ఇటువంటి ఫస్ట్ టైం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. వితంతు మళ్ళీ పెళ్లి చేసుకుంటే 2 లక్షల ఆర్థిక సాయం అయితే ఇస్తాడు జార్ఖండ్ గవర్నమెంట్. అర్హతలు వచ్చేసి మనకి వివాహ వయసు ఉండాలి, అదేవిధంగా భర్త మరణ ధృవీకరణ పత్రం ఉండాలి, అదేవిధంగా ఉద్యోగి లేదా పెన్షన్ల ఆదాయం పన్ను చెల్లించేవారు అయితే ఉండాలి. చెల్లించేవారు అయ్యి ఉండకూడదు. ఓకే, ఆదాయం పన్ను చెల్లించేవారు అయ్యి ఉండకూడదు. అంటే ఇది పెన్షన్ స్కీమ్ కాబట్టి వీళ్ళకైతే వర్తిస్తాయి. నెక్స్ట్ ఇవి అర్హతలు అనమాట. ఈ నీతి ఫర్ స్టేట్స్, నీతి ఆయోగ్ యొక్క ప్లాట్ఫామ్ పాలసీ అండ్ గుడ్ గవర్నెన్స్ కోసం మనకి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బెస్ట్ ప్రాక్టీసెస్ కోసం, అదేవిధంగా పాలసీ డాక్యుమెంట్స్, అదేవిధంగా డేటాబేస్లో మనకి 10 రంగాలు పాలసీ అండ్ గుడ్ గవర్నెన్స్ విషయంలో. ఫ్రాంటియర్ టెక్నాలజీ ల్యాబ్ FTL అని చెప్పేసి ATL యొక్క అధునాతన సంస్కరణ. అటల్ టింకరింగ్ ల్యాబ్, అటల్ ఇన్నోవేషన్ మిషన్ ప్లస్ మెటాలు ప్రారంభించడం జరిగింది నీతి ఆయోగ్. ఉద్దేశం ఏంటంటే పాఠశాలలో ఆవిష్కరణ, ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ వ్యవస్థాపనను ప్రోత్సహించడం. నిధులు మనకి మెటా సంస్థ ఇస్తుంది. ఫ్రాంటియర్ టెక్నాలజీ ల్యాబ్ అది. నెక్స్ట్ LPG రాయితీ సబ్సిడీ అనేది పొడిగించారు. 31 మార్చ్ 2024న ముగింపు అయితే ఇప్పుడు అక్టోబర్ 2023లో పెంచింది. అది మరొక 1 year కూడా పొడిగించారు. 1 April 2024 నుంచి 31 March 2025 వానికి మనకు LPG రాయితీ అయితే పొడిగించడం జరిగింది. ఏడాదికి 12 సిలిండర్ల వరకు రాయితీ వర్తింపు అయితే ఉజ్వల పథకం కింద మనకి రాయితీ పహల్స్ పథకం. రాయితీ స్వచ్ఛందంగా వదులుకోవడం అనేది ఉంటుంది. ఇంకొకటి గివ్ అప్ అని చెప్పేసి గివ్ ఇట్ అప్. ఇది మనకు 10 కోట్ల ఫ్యామిలీ లబ్ధి అయితే పొందిందట, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఫేమ్ 2 అనేది పొడిగింపు లేదు అని చెప్పేసి మనకు వార్తల్లో ఉంది. అది ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించి హైబ్రిడ్ ఆల్సో. డెడ్ లైన్ మనకు 31 March 2024 ఉండే. నో మోర్ ఎక్స్టెన్షన్ లేదు కాబట్టి కూడా మనకు వార్తల్లో ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఇది Group 1 క్వశ్చన్ ప్రీవియస్ మనకి. ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ కొనుగోలు ప్రోత్సాహకం.
ఫేమ్ అనేది. దీన్ని 2015లో ప్రవేశపెట్టి మనకి ఫేజ్ 1 ఫేజ్ 2 అని చెప్పేసి 2015లో ఫేజ్ 1 15 నుంచి 19 వరకు, ఫేజ్ 2 వచ్చేసి 2019 నుంచి 2022 వరకు 2 ఇయర్స్. దీని లక్ష్యం వచ్చేసి 2030 నాటికి మొత్తం రవాణాలో 30% EV వెహికల్స్ ఉండాలి. ఓకే, హెవీ ఇండస్ట్రీస్ అని చెప్పేసి మినిస్ట్రీ కింద పనిచేస్తుంది. నెక్స్ట్ ఉన్నతి 2024 ఉత్తర పూర్వ ట్రాన్స్ఫర్మేటివ్ ఇండస్ట్రియలైజేషన్ స్కీమ్ 2024 అమలు మనకు మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అని చెప్పేసి DPIIT. ఉద్దేశం మనకు నార్త్ ఈస్ట్ రీజియన్లో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ స్కీమ్ పీరియడ్ అయితే మనకు 31 మార్చ్ 2024 వరకు, అప్లికేషన్ మనకు 31 మార్చ్ 2026 వరకు చేసుకోవచ్చు. అన్ని రిజిస్ట్రేషన్ అప్లికేషన్లు 2027 వరకు కూడా ప్రాసెస్ చేయబడతాయట. ఉన్నతి 2024 ఇంపార్టెంట్ ఉత్తర పూర్వ ట్రాన్స్ఫర్మేటివ్ ఇండస్ట్రియలైజేషన్ స్కీమ్ 2024 అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్ ఇండియా AI మిషన్. లక్ష్యం మనకు AI వ్యవస్థను బలోపేతం చేయడం కోసం ప్రభుత్వం మరియు ప్రైవేట్ రంగాల్లో వ్యూహాత్మక కార్యక్రమాలు. బడ్జెట్ 5 ఇయర్స్ పాటు ఉంటుంది. ఎంత అంటే 10,371 కోట్లు అని చెప్పేసి. ఈ AIకి సంబంధించి కాబట్టి నోడల్ ఏజెన్సీ మనకి మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంటుంది. అమలు దీన్ని డిజిటల్ ఇండియా కార్పొరేషన్ కింద ఇండియా స్వతంత్ర వ్యాపార విభాగం ద్వారా మనకి అమలు చేయబడుతుంది. జనశక్తి అభియాన్, ఇది క్యాచ్ ద రెయిన్ 2024 5th ఎడిషన్. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ న్యూఢిల్లీలో ప్రారంభించారు 9th మార్చ్ 2024. థీమ్ వచ్చేసి మనకు నారీ శక్తి సే జలశక్తి అని చెప్పేసి. దీన్ని నీటి సంరక్షణ, నీటి వనరుల నిర్వహణ, మహిళల పాత్ర హైలైట్ చేయడం కోసం నిర్వహణ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి నిర్వహిస్తుంది 9th మార్చి నుంచి 30th నవంబర్ 2024 నాటి వరకు. దేశంలో గ్రామీణ పట్టణ ప్రాంతాలను కవర్ చేయడం. క్యాచ్ ద రెయిన్. నెక్స్ట్ మహాతారి వందన యోజన అని చెప్పి ఛత్తీస్గఢ్ స్కీమ్ ఇది PM మోడీ స్టార్ట్ చేశారు. అర్హులైన వివాహిత మహిళలకు మనకు 1000 per month ఇస్తారట. విడాకులు తీసుకున్న మహిళలకు డివోర్స్కు, అదేవిధంగా ఇది డిసర్టెడ్ మనకి విడిచిపెట్టిన మహిళకు కూడా ఇస్తారట. 25 years ఏజ్ ఉండాలి 1st January 2024 నాటికి. నెక్స్ట్ పోషన్ పక్వాడా అని చెప్పేసి 9th మార్చ్ టు 23 మార్చ్ వరకు 2024 15 days పాటు. ఈ నిర్వహణ ఎవరంటే ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్ట్రీ. లక్ష్యం వచ్చేసి పోషకాహారం, ఆహార పదార్థాలు మరియు మహిళలకు ఆరోగ్యం అని చెప్పేసి. నెక్స్ట్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు మనకి HPS. NCERT ప్రవేశపెట్టి మనకి 360-degree ఎవాల్యుయేషన్ సిస్టమ్ అట. సిస్టమ్ ఏంటంటే స్టూడెంట్స్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ బట్టి, అదేవిధంగా ఎమోషనల్ అప్లికేషన్ ఇన్ క్లాస్ రూమ్. ఇక్కడ మనకి ఫండమెంటల్ స్టేజ్ అనేది 1+2 ఉంటుంది, 1 and 2. ప్రిపరేషన్ స్టేజ్ అని చెప్పేసి మనకి 3, 4th, 5th. అదేవిధంగా మిడిల్ స్టేజ్ అని చెప్పేసి 6th, 7th, 8th. మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో భాగంగా ఉంటుంది కదా, అట్లా HPS లేనిది సెకండరీ స్టేజ్ అని చెప్పేసి. ఓకే, మనకి 5+3+3 4 అని చెప్పేసి ఉంటుంది. 5+3+3+4 ఇది మనకు స్ట్రక్చర్. ఫస్ట్లో ఫౌండేషన్ ఉంటుంది, తర్వాత ప్రిపరేటరీ, మిడిల్ స్టేజ్, తర్వాత సెకండరీ స్టేజ్ అని చెప్పేసి మనకి NEP 2020లో మనకి పాలసీ విధానం, అది ఎడ్యుకేషన్ పాలసీ విధానం. ఓకే, 3 to 8 years, 8 to 11 years, 11 to 14 years, 14 to 18 years అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. నార్త్ ఇండియాస్ ఫస్ట్ గౌట్ హోమియోపతి కాలేజ్ కతువా, జమ్మూ కాశ్మీర్ జిల్లాలో జస్రోటా ప్రాంతంలో నార్త్ ఇండియాస్ ఫస్ట్ హోమియోపతి కాలేజ్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ మ్యూజియం కేరళ. ఇది కోఆపరేటివ్కి అంకితం చేయబడిన భారతదేశంలో తొలి మ్యూజియం అంట. ఏర్పాటు మనకి కర్సేరీ సర్వీస్ కోఆపరేటివ్ బ్యాంకు. షీ రీసెర్చ్ నెట్వర్క్ ఇన్ ఇండియా. ఇది UGC యొక్క ఇన్ఫర్మేషన్ అండ్ లైబ్రరీ నెట్వర్క్ ప్రారంభించింది. ఉద్దేశం వచ్చేసి మనకి మహిళా శాస్త్రవేత్తలకు సమానమైన ప్రాతినిధ్యం కల్పించడం. నెక్స్ట్ ఇండియా ఫస్ట్ నేషనల్ స్పీడ్ బ్రీడింగ్ క్రాప్ ఫెసిలిటీ అని చెప్పేసి పంజాబ్లోని మొహాలీలో నేషనల్ అగ్రో ఫుడ్ బయోటెక్నాలజీ ఇన్స్టిట్యూట్లో మనకి మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రారంభించారు. ఉద్దేశం ఏంటంటే అధునాతన పంటల అభివృద్ధిని వేగవంతం చేయడం.
ఇది ఇండియాస్ ఫస్ట్ నేషనల్ స్పీడ్ బ్రీడింగ్ క్రాప్ ఫెసిలిటీ అని చెప్పేసి పంజాబ్ మోవాలి అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కీర్తి, ఖేలో ఇండియా రైజింగ్ టాలెంట్ ఐడెంటిఫికేషన్, మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్. ఉద్దేశం ఏంటంటే 9 to 18 years ఏజ్ వాళ్ళకు గుర్తించడం. ఇక్కడ టాలెంట్ హంట్ స్కీమ్, ఇది ఖేలో ఇండియా మిషన్ కింద కార్యక్రమం. ఎలక్ట్రిక్ మొబిలిటీ అండ్ ప్రమోషన్ స్కీమ్ 2024, మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ అమలు. 1st April 2024 నుంచి 31st July 2024 నాటికి 4 months 5 కోట్లు బడ్జెట్. అదేవిధంగా ఉద్దేశం వచ్చేసి మనకి ప్రమోట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రమోట్ చేయడం, మనకి అప్లికేబుల్ టు మనకి 2 wheelers 3 wheelers కూడా ఎలక్ట్రిక్ అంట. అప్లికేబుల్ టు మనకు 3,72,215 ఈవీస్కి. 2 wheelers అయితే మనకి 3.3 lakhs. 41K అయితే మనకి ఫేమ్ 2 స్కీమ్ కింద మనకి 31st March 2024 మనకి ఎండింగ్ అయితే. సో ఇది అమలు చేస్తుండవచ్చు సమ్. ఓకే, మనకి అక్కడ మనం లేదని చెప్పేసి అన్నాం కదా ఎక్స్టెన్షన్. ఐఐటి రూర్కీతో మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీ ఒప్పందం చేసుకున్నది. విద్యుత్ వాహనాల సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసుకున్నది. ఇది కీర్తికి సంబంధించి మన ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్కి సంబంధించి. నెక్స్ట్ పిఎం సూరజ్ పోర్టల్, ప్రధానమంత్రి సామాజిక ఉత్థాన్ ఏవం రోజ్గార్ ఆధారిత జన కళ్యాణ్. ఇది వెనుకబడిన వర్గాలకు మనకు 1,00,000 మంది పారిశ్రామికవేత్తలకు రుణ సాయం. ఇది అమలు ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. యోగా మహోత్సవ్ 2024. నెక్స్ట్ విజ్ఞాన్ భవన్లో న్యూఢిల్లీలో మనకి 100 days నుంచి యోగా డే కౌంట్ డౌన్ సంబంధించి యోగా ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్ అని స్టార్ట్ చేయడం జరిగింది. వోకల్ ఫర్ లోకల్ నీతి ఆయోగ్ యొక్క ఇనిషియేటివ్, ఇది ఆస్పిరెంట్ బ్లాక్ ప్రోగ్రాంలో భాగంగా ప్రారంభించింది. లక్ష్యం వచ్చేసి లోకల్ ఎకనామిక్ గ్రోత్, ప్రమోట్ గ్రాస్ రూట్స్ ఎంటర్ప్రెన్యూర్షిప్. వోకల్ ఫర్ లోకల్. నెక్స్ట్ NAPSE, నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ షేక్ బైట్ ఎన్వెన్మెంట్. ఇది స్నేక్ బైట్ ప్రివెన్షన్ ఆఫ్ కంట్రోల్ మొదటి జాతీయ ప్రణాళిక. ఇది లాంచ్డ్ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. లక్ష్యం వచ్చేసి 2030 నాటికి వన్ హెల్త్ విధానం ద్వారా మనకి పాము కాటు వల్ల మరణాలను, వైకల్యాలను తగ్గించడం, సగానికి తగ్గించడం. స్నేక్ బైట్ అని చెప్పేసి మనకు స్కీమ్ ఇది NAPSE అని. ఇండియా మనకి ప్రపంచ పాము కాటు రాజధానిగా అన్ఫేమస్. సో హెల్ప్ లైన్ మనకి 15,15400. ఏపీ, ఢిల్లీ, అస్సాం మనకి MP పుదుచ్చేరి అట. నెక్స్ట్ సంకలన్ మొబైల్ యాప్ మనకి, ఇది NCRB ద్వారా కొత్త క్రిమినల్ చట్టాలు సంకలనం చేస్తాట. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అమిత్ షా మనకి ప్రారంభించింది. భారతదేశపు ఫస్ట్ ఆయిల్ ఫామ్ ప్రాసెసింగ్ మిల్, నేషనల్ మిషన్ ఆన్ మొబైల్ ఎడిబుల్ ఆయిల్ కింద మనకి అరుణాచల్ ప్రదేశ్లో PM మోడీ స్టార్ట్ చేసిండు. క్రిమినల్ కేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ మనకి CCMS మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అమిత్ షా ప్రారంభించారు. నెక్స్ట్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ రూపొందించింది ఉగ్రవాద నేరాల్లో మెరుగైన సమన్వయం కోసం క్రిమినల్ కేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ CCMS. నెక్స్ట్ రోడ్డు ప్రమాదాలను బాధితులకు నగదు రహిత చికిత్స మనకి పైలట్ ప్రాజెక్ట్ చండీగఢ్ అమలు. మనకి నేషనల్ హైవే అథారిటీ 1.5 లక్షల వరకు నగదు రహిత చికిత్స అట. NFECS అండ్ NECCE ప్రోగ్రామ్ మనకి మినిస్ట్రీ ఫర్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. ఇది నేషనల్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఎర్లీ చైల్డ్హుడ్ స్టిమ్యులేషన్ 0 to 3 years వరకు ఏజ్ వరకు. ఇది మనకి NECCE అంటేనేమో నేషనల్ కరికులం ఫర్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. ఇది 3 to 6 years వరకు, ఇదేమో 0 to 3 years వరకు, ఇదేమో 3 to 6 years వరకు. ఓకే, మనకి జనరల్ 36 weeks ఏమో లర్నింగ్ ఉంటుంది, 8 weeks ఏమో రివ్యూ ఉంటుంది, 4 weeks మనకి ఇంట్రడక్షన్ ఉంటుంది. అవి స్కీమ్స్ ఎడ్యుకేషన్ సంబంధించి. నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్లో మొట్టమొదటి భూమి కొనుగోలు. మహారాష్ట్ర ఫస్ట్ స్టేట్ అంట. అక్కడ ఇంతవరకు మనకి లేకుండా 370 ఆర్టికల్ తీసేసిన తర్వాత మనకి ఫస్ట్ ఇక్కడ భూమి కొనుగోలు అనేది జరిగింది. 2.5 ఎకరాలు మనకి ఈజ్గాం ప్రాంతంలో అని చెప్పేసి. నెక్స్ట్ స్వరాజ్ వెబ్సైట్ మనకి 75 episodes ఉంటాయట. అన్సాంగ్ హీరోస్ యొక్క ఫ్రీడమ్ స్ట్రగుల్ కోసం గుర్తుపెట్టుకోవాలి. అమెజాన్ ప్రైమ్స్ లాగా. EV పాలసీ లక్ష్యం వచ్చేసి మనకి EV తయారీ గమ్యస్థానంగా భారత్. కనీస పెట్టుబడి $500 million. గరిష్ట పెట్టుబడి మనకి పరిమితి లేదు. తయారీ కోసం మన కార్యక్రమం, తయారీ సౌకర్యాలు ఏర్పాటు మనకు 3 years పాటు, వాణిజ్యోత్పత్తికి 5 years పాటు. తయారీ సమయంలో మనకి దేశీయ విలువ జోడింపు అనేది 25% నుంచి 25% వరకు 3 years పాటు ఉంటుంది. 50% మనకు 5th yearలో.
నెక్స్ట్ పీబీ శబ్ద్ అని చెప్పేసి న్యూస్ షేరింగ్ సర్వీస్. ఇది ప్రసార భారతి యొక్క ప్లాట్ఫామ్. ప్రసార భారతి మనకి షేర్డ్ ఆడియో విజువల్స్ ఫర్ బ్రాడ్కాస్ట్ అండ్ డిసిమినేషన్, వ్యాప్తి అర్థం అని చెప్పేసి. ఇది లక్ష్యం వచ్చేసి సబ్స్క్రైబర్స్కి వీడియో, ఆడియో, టెక్స్ట్, ఫోటో ఫార్మాట్లో మనకు వార్తలు అందిస్తారట. పీబీ శబ్ద్ అని చెప్పేసి న్యూస్ షేరింగ్ సర్వీస్ ప్రసార భారతి యొక్క ప్లాట్ఫామ్. ఇది 50 కేటగిరీలలో అన్ని ప్రధాన భాషల్లో వార్తా కథనాలు ఉంటాయట. 1 year ఫ్రీ అట. మనకు జనరల్గా ప్రసార భారతి అంటే చట్టబద్ధ సంస్థ, స్వయం ప్రతిపత్తి సంస్థ. ప్రసార భారతి యాక్ట్ మనకు 1990లో ఏర్పాటు చేస్తే 1997లో మనకి ఇంప్లిమెంట్. ఇది హెడ్ క్వార్టర్ వచ్చేసి న్యూఢిల్లీ. చైర్మన్ మనకి నవనీత్ కుమార్ సెహగల్ అని చెప్పేసి. ప్రసార భారతి చైర్మన్ ఎవరు అంటే నవనీత్ కుమార్ సెహగల్, రీసెంట్ ఎన్నికైండు. పదవి కాలం మనకు 3 years ఉంటుంది, లేదంటే 70 years ఏజ్. ఓకే, ప్రసార భారతి యొక్క చైర్మన్ సెలక్షన్ కమిటీ చైర్మన్ మనకి ఉపరాష్ట్రపతి అధ్యక్ష వహిస్తారు. నియమిత సజెస్ట్ చేస్తారు, రాష్ట్రపతి నియామకిస్తారు. నెక్స్ట్ ఎంజీఎన్ఆర్జీఏ నూతన వేతనాలు మనకి 1st April 2024 నుంచి అమల్లోకి వస్తున్నాయి. కేంద్ర గ్రామీణ అభివృద్ధి. ఇది మనకి హైయెస్ట్ వచ్చేసి హర్యానా, 2nd కర్ణాటక, 3rd కేరళ ఉంది. హైయెస్ట్లో మనకి 374 అనేది హైయెస్ట్. లోయెస్ట్లో భాగంగా నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, అదేవిధంగా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్. ఎంత 234. ఇక్కడ 374 ఉన్నది, ఇక్కడ 234 ఉన్నాయి. మనకి తెలంగాణలో 300 ఉన్నది లాస్ట్ ఇయర్. పెంపు మనకి 10 ఇది 272 ఉండే 300కి వచ్చింది, 272 ఉంటే 300కి వచ్చింది. ఏమి అని తెలంగాణ. మనకి గత సంవత్సరంలో పోలిస్తే మనకి అత్యధిక పెరుగుదల, వార్షిక పెరుగుదల రేట్ అనేది ఫస్ట్ గోవా, తర్వాత కర్ణాటక, తర్వాత తెలంగాణ 3rd place ఉంది. 10.3% పెరుగుదల అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. అత్యల్పంగా అంటే మనకు ఉత్తరాఖండ్, లక్షద్వీప్, కేరళ ఇది చాలా తక్కువ. అఖిల భారత సగటు మనకు 285.47 అని చెప్పేసి 7% అది టోటల్గా. ఎంజీఎన్ఆర్జీ కింద వేతనాలు కనీసం మనకి 375 ఉండాలని సిఫార్సు చేసిన అనూప్ సత్పతి కమిటీ నివేదికను పట్టించుకోలేదట. ఎందుకంటే 374 ఇక్కడ సిఫార్సు, 375 అక్కడ టాప్ రేట్ 374 ఉంది, అందుకోసమే లోలో ఉన్నారు. మొత్తం మనకి 14.34 crores మనకి క్రియాశీల కార్మికులు ఉన్నారట. 2023-24 మనకి దేశవ్యాప్తంగా సగటు కుటుంబానికి అందించిన ఉపాధి దినాలు మనకి 51 రోజులు ఓన్లీనట. సగటు యావరేజ్ చూస్తే 51 రోజులేనట. ఇది ఎంజీఎన్ఆర్ఏజీకి 2005లో మనకి సెక్షన్ 6 సబ్-clause 1 ప్రకారం మనకు రాష్ట్రాల వారీగా వేతనాల రేటు నిర్ణయం మనం చేసుకోవచ్చు CPI-AL ప్రకారం. ఇంపార్టెంట్ అనేది ఎంజీఎన్ఆర్ఏజీ. కిసాన్ క్రెడిట్ కార్డు ఫిషరీస్ స్కీమ్ మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ అండ్ కేసీసీ ఫిషరీస్ స్కీమ్లను మనకి జనసమర్థ్ పోర్టల్లో సమీకృతం చేసింది మెరుగైన రుణ ప్రాప్యత కోసం. రుణదాతలు, లబ్ధిదారుల మధ్య ప్రత్యక్ష సంబంధమును సులభతరం చేసే ఆన్లైన్ ప్లాట్ఫామ్. ఈ పోర్టల్ ద్వారా మనకి ఎంపిక చేసిన ప్రభుత్వ పథకాల కింద పౌరులు రుణాలు పొందవచ్చు. కిసాన్ క్రెడిట్ కార్డ్ ఫర్ ఫిషరీ స్కీమ్. క్యోయాపాయా పోర్టల్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. మనకి మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్ సంయుక్తంగా రూపొందించి రెండు. ఇది లాస్ట్ అండ్ ఫౌండ్ చిల్డ్రన్ సమాచారం షేర్ చేయడం కోసం అట. ఇది పౌరులు సమాచారం షేర్ చేసుకోవడం కోసం యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఈశ్రమ్ పోర్టల్ అని చెప్పేసి వార్తలు ఉంది. ఈశ్రమ్ పోర్టల్లో మనకి నమోదు చేసుకున్న వలస కార్మికులు అందరికీ 2 నెలల్లోగా రేషన్ కార్డులు అందించాలని స్టేట్స్ యూటీస్ని మనకి సుప్రీంకోర్టు ఆదేశించిందట. అసంఘటిత కార్మికుల నమోదు ఇది. మినిస్ట్రీ ఆఫ్ లేబర్ ఎంప్లాయ్. నెక్స్ట్ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ అని చెప్పేసి FCU, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆన్లైన్ కంటెంట్ని పర్యవేక్షించడం కోసం IT రూల్స్ 2021 ప్రకారం మనకు FCU నోటిఫై చేసింది అని చెప్పేసి 2023 సవరణ. ఇది నోటిఫై ఎప్పుడు చేసిందంటే 20 March 2024 చేసింది. నకిలీ కానీ తప్పుదారి పట్టించే అన్మార్క్ చేసిన కంటెంట్ను తీసివేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. మనకు అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఇది బాంబే హైకోర్టు కునాల్ కుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2023 ప్రకారం ఆర్టికల్ 19(1) సబ్-clause A ప్రకారం ఉల్లంఘన అని చెప్పేసి మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ భాషానెట్ పోర్టల్. ఇది యూనివర్సల్ యాక్సెప్టెన్సీ డే మార్చ్ 21 సందర్భంగా MEIT+NIXL నేషనల్ ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా యొక్క సంయుక్త చొరవ. ఇది భారతదేశంలో డిజిటల్ ఇంక్లూజన్ని, భాషా వైవిధ్యం ప్రోత్సహించే దిశగా మనకి ముఖ్యమైన అడుగు. భాషా పోర్టల్ అని చెప్పేసి. నెక్స్ట్ కృషక్ ఉన్నతి యోజన. ఛత్తీస్గఢ్ ఉద్దేశం మనకి వరి సాగు చేయడం, ఇన్పుట్ సాయం అందించడమే, విత్తనాల ఎరువులకు సంబంధించి. ఇది రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ వాటర్ ఇన్ డ్యామ్స్, కెనాల్స్. జైపూర్, రాజస్థాన్లో ప్రారంభం. ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ వాటర్ అట. నెక్స్ట్ అమూల్ మొదటి అంతర్జాతీయ కేంద్రం మనకు USA.
మిషిగాన్ యొక్క ప్రొడ్యూసర్ అసోసియేషన్లో భాగస్వామ్యం. అమూల్ మన గుజరాత్లోని ఆనందపట్టణం. శ్వేత విప్లవం వర్గీస్ కురియాన్. కుటుంబశ్రీ లంచ్ బేల్ ప్రాజెక్టు. మొబైల్లో మనకి ఫుడ్ ఆర్డర్ చేసే సదుపాయం అన్నమాట. ప్యాకెట్ మార్క్ మొబైల్. నెక్స్ట్ ఇంద్రా మొబైల్ అప్లికేషన్ అని చెప్పేసి ఈ ఇండియన్ నావల్ డైనమిక్ రిసోర్స్ ఫర్ వెదర్ అనాలిసిస్ డెవలప్డ్ బై బిసాగ్ భాస్కరాచార్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్ ప్లస్ జియో. ఇది ఇండియన్ నావల్ డైనమిక్ రిసోర్స్ ఫర్ వెదర్ అనాలిసిస్. ఇది మనకు హెల్ప్ ఎవరంటే డైరెక్టరేట్ ఆఫ్ నావల్ ఓషియానిక్ మెటీరియలాజికల్ ఇన్ఫర్మేషన్, ఉపయోగ వాతావరణ సంబంధించిన సమాచారం అండ్ మరి సూచనలు అని చెప్పేసి. దీన్ని మేఘయాన్ 2024 అన్సెమినార్లో భాగంగా సౌతర్న్ నావల్ కంట్రోల్ కొచ్చి కేరళ లాంచ్ చేయడం జరిగింది. నిర్వహణ మనకి స్కూల్ ఆఫ్ నావల్ ఓషియానాలజీ మెటీరియలాజీ, ఇండియన్ నావల్ మెటీరియలాజికల్ అనాలిసిస్ సెంటర్. మార్చి 23 మనకి వరల్డ్ మెటీరియలాజికల్ డే సందర్భంగా మార్చి 28న విడుదల. నెక్స్ట్ వన్ వెహికల్ వన్ ఫాస్టాగ్ అని చెప్పేసి 1 ఏప్రిల్ 2024 నుంచి మనకి ఆల్రెడీ చూసినాం కదా, అయిపోయింది. ఎంజీఎన్ఆర్హెచ్లో మనకి 100% సామాజిక తనిఖీ అనేది కేరళ ఫస్ట్ ఉన్నట, తెలంగాణ రెండో స్థానం. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనకు తెలంగాణ అనేది 540 మండలాల్లో 12,769 జీపీలు. సమ్మాన్ పోర్టల్ మనకి ఎన్ఎండిసి యొక్క మాజీ ఉద్యోగుల సౌకర్యార్థం ప్రారంభించింది ఎన్ఎండిసి సమ్మాన్ పోర్టల్ అని చెప్పేసి. నెక్స్ట్ మై సిజిఏ యాప్. ఇది ఎన్ఐసి హెచ్పి ప్లస్ ఎన్ఐసి హెల్త్ టీమ్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ ఫ్యామిలీ వెల్ఫేర్ రూపొందించింది. సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్. ఇది లబ్ధిదారుల కోసం మనకి ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్ సమాచారం మెరుగుపరచడం యాప్ రూపొందించింది. డెవలప్ చేసింది ఎవరంటే నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ హిమాచల్ ప్రదేశ్, అదేవిధంగా ఎన్ఐసి హెల్త్ టీమ్. నెక్స్ట్ ఐడిబి 2024 75 డేస్ కౌంట్ డౌన్ అని చెప్పేసి 7 ఏప్రిల్ 2024 మనకి వాడియా కాలేజ్ స్పోర్ట్స్ గ్రౌండ్లో మనకి నిర్వహణ మనకి మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ న్యాచురోపతి, ఆయుష్ మినిస్ట్రీ అని చెప్పేసి. యోగా ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్ అని చెప్పేసి మనకి విజ్ఞాన్ భవన్. నెక్స్ట్ సంకల్ప్ ప్రాజెక్టు 10 డిస్ట్రిక్ట్స్ ఆదిలాబాద్ అలా చూసినాం. నవజాత శిశు మరణాలు తగ్గించేందుకు ఉద్దేశించిన ప్రాజెక్ట్ ఇది. పైలట్ ప్రాజెక్ట్ మన దేశంలో 10 జిల్లాలను ఎంపిక చేసుకున్నాం. ఆదిలాబాద్ మనకి తెలంగాణ నుంచి ఉంది. తెలంగాణలో ప్రాజెక్ట్ మనకు లీడ్ చేసేది తంగ్యానాథ్ భువనగిరి ఎయిమ్స్. మరి మిగతా 9 జిల్లాలు ఒకసారి ఏంటంటే ఇవి ఇక్కడ ఉన్నాయి. ఏంటంటే యూపీ ఉన్న, ఉత్తరాఖండ్, బీహార్ పూర్ణిమ, రాజస్థాన్ దుంగర్పూర్, కర్ణాటక కొప్పల్, బెంగాల్లో ముర్షిదాబాద్, హర్యానా అంబాలా. ఒకసారి చూసుకోండి, మనకి పీడిఎఫ్ అందుబాటులో ఉంటుంది. నెక్స్ట్ బాలిక సాధికారత మిషన్ ఎన్టీపీసీ యొక్క కార్యక్రమం. జీఈఎం యొక్క తాజా ఎడిషన్ ప్రారంభించింది. జీఈఎం అనేది అంటే గర్ల్ ఎంపవర్మెంట్ మిషన్ కదా అనేది మనకి ఎన్టీపీసీ యొక్క కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇనిషియేటివ్ అంట. ఇది మనకి బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం చొరవ అనుగుణంగా ఉంది. ఇది మిషన్ కింద మనకి సమ్మర్ క్యాంపు 1 మంత్ ఉంటుందట. ఆల్రౌండ్ డెవలప్మెంట్ పర్పస్ అంతే. నెక్స్ట్ సిడిపి సురక్ష అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఉద్యాన వన రైతులకి హార్టికల్చర్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద సబ్సిడీ అందించేందుకు నూతన ప్లాట్ఫామ్. ఇది డిజిటల్ సురక్ష అంటే సిస్టమ్ ఫర్ యూనిఫైడ్ రిసోర్స్ అలొకేషన్ నాలెడ్జ్ అండ్ సెక్యూర్ హార్టికల్చర్ అసిస్టెన్స్. ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా మనకి ఎన్పిసిఐ నుండి ఈ రూపీ వోచర్ ఉపయోగించడం ద్వారా వారి బ్యాంక్ ఖాతాలో మనకు సబ్సిడీ జమ అవుతుందంట. సిడిసి నేషనల్ హార్టికల్చర్ బోర్డ్ యొక్క స్కీమ్ ఇది. సిడిసి సురక్ష. నెక్స్ట్ విద్యార్థులకు నెలసరి సెలవులు అని చెప్పేసి చండీగఢ్లోని పంజాబ్ విశ్వవిద్యాలయం మనకి 2024-25 నుండి అమలు చేస్తుందంట. ఒక సెమిస్టర్లో గరిష్టంగా 4 సెలవులకు మాత్రమే అనుమతి అంట. దేశంలో ఫస్ట్ కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేసింది. తర్వాత మనకు హైదరాబాద్ నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా, అదేవిధంగా అస్సాం గువాహటి విశ్వవిద్యాలయం ఈ నెలసరి సెలవులు అయితే అమలు చేస్తుంది. ప్రస్తుతానికి ఏంటంటే చండీగఢ్. ఓకే, చండీగఢ్లో ఇంకోటి ఏంటంటే పంజాబ్ విశ్వవిద్యాలయం ఉంటుంది, పంజాబ్లోనేమో చండీగఢ్ విశ్వవిద్యాలయం ఉంటుంది. ఈ చండీగఢ్ విశ్వవిద్యాలయాన్ని స్టార్ట్ చేసింది ఎవరంటే సత్నామ్ సింగ్ సంధు. ఈయన రాజ్యసభ సంపకి రీసెంట్గా మనకి ఎన్నికైండు. ఇది చూసుకోవాలి. నెక్స్ట్ పింక్ స్క్వాడ్. దేశంలో తొలిసారిగా చెన్నై మెట్రో మహిళగా రక్షణకు ప్రారంభం పింక్ స్క్వాడ్ అని చెప్పేసి. దూరదర్శన్ కొత్తలోకి మనకు రంగు రెడ్ నుంచి మనకి సాఫ్రాన్కు మారింది. ప్రభుత్వ యాజమాన్యంలో పబ్లిక్ న్యూస్ టెలివిజన్ ఛానల్ మనకి డిడి న్యూస్ తన లోగో యొక్క రంగు మార్చుకుంది. దూరదర్శన్ 1959లో స్థాపించుకుంటాం.
ప్రసార భారతి దీనికి మాతృ సంస్థ, దాని అండర్లో పనిచేస్తుంది. CEO మనకి మయాంక్ కుమార్ అగర్వాల్, రీసెంట్ ఎన్నికైండు. నేషనల్ టెలివిజన్ ఛానల్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫో అండ్ బ్రాడ్కాస్టింగ్ అని చెప్పేసి. నినాదం వచ్చేసి సత్యం శివం సుందరం అని చెప్పేసి ఉంటుంది దూరదర్శన్ది. రైట్. నెక్స్ట్ ఫస్ట్ క్లాస్ ఏజ్ 6 years అంశంపై మనకి HCI అయితే నోటీస్ ఇచ్చింది. 1వ తరగతి కనీస వయసు 6 ఏళ్ళు ఉండాలంటూ మనకి NEP 2020 ప్రకారం కేంద్ర విద్యాశాఖ ఉత్తర్వులు ఇస్తే వివరణ ఇవ్వాలంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మనకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సో క్లాస్ ఫస్ట్ అండ్ అడ్మిషన్ గురించి NEP 2020 ఏమి చెబుతుందని చూస్తే మనకి 2020 ప్రకారం మనకు విద్యా విధానం మనకి 5+3+3+4 ఉంది కదా. 3 yearsలో భాగంగా 3 to 8 years ఆల్రెడీ చూసిన మనకు ఫౌండేషనల్ స్టేజ్ అని చెప్పేసి, 8 to 11 years మనకి ప్రిపరేటరీ స్టేజ్ అని చెప్పేసి, 11 to 14 years మనకి మిడిల్ స్టేజ్ అని చెప్పేసి, 14 to 18 మనకి సెకండ్ స్టేజ్ అని చెప్పేసి ఉంటుంది. అట్లా మనకి యాక్ట్ 2009 ప్రకారం చట్టం 6 to 14 ఏజ్ వరకు ఉచిత నిర్బంధ విద్య అని చెప్పేసి ఉంటుంది. అంటే ఏం లేదు, 6+ ఏజ్ వాళ్ళకి ఫస్ట్ క్లాస్ అడ్మిషన్ ఉండాలనేది ఒకటి సిఫార్సు ఉంది. దాని మీద హైకోర్టు అయితే వివరణ కోరింది. ఇప్పుడు 5+ వాళ్ళకి మనకు ఉంటుంది ప్రస్తుతానికి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే 6+ ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. 114 కృషి జీవన కేంద్రాలు మనకు ICAR దేశంలో కృషి విజ్ఞాన కేంద్రాలు ఏర్పాటు చేసి 50 సంవత్సరాల సందర్భంగా మనకి గోల్డెన్ జూబ్లీ మరొక 14 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు ICAR డాక్టర్ హిమాంశు పాఠక్ అయితే తెలిపారు. KVK 21 March 1974లో మనమే స్థాపించుకున్నాం ICAR పుదుచ్చేరిలో. ఇప్పుడు ప్రస్తుతానికి 731+114 అంటే రైతులకు సాంకేతిక బదిలీ, అదేవిధంగా సామర్థ్యాల పెంపు కోసం పనిచేస్తే కృషి విజ్ఞాన కేంద్రాలు. నెక్స్ట్ నవచేతన అంగన్వాడీ పిల్లలకి మనకి బిఫోర్ 3 years ఏజ్ పాఠ్య ప్రణాళిక. ఇది మనకి ఆధార్శిల 3 to 6 years ఏజ్ చిల్డ్రన్కి తొలిసారి కరిక్యులం విడుదల. మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. నేమ్ వచ్చేసి మనకి నేషనల్ కరిక్యులర్ ఫర్ ఎర్లీ చైల్డ్హుడ్ అండ్ ఎడ్యుకేషన్ 2024. ఆధార్శిల అని చెప్పేసి ఫౌండేషన్ స్టేజ్. ఇది NEP 2020లో భాగంగానే విడుదల. 48 వారాలు ఉంటుంది ఆధార్శిల. 3 to 6 years వాళ్ళకి కరిక్యులం అది. మొబైల్ సంబంధించిన యాప్స్ కూడా మనకు సంచార్ సాథి పోర్టల్, సెల్ ఫోన్ సిమ్లకు సంబంధించిన సమాచారం. చక్షు అనేది సైబర్ క్రైమ్ ఫిర్యాదు. నో యువర్ మొబైల్ అనేది ఫోన్ వ్యాలిడిటీ IMEI నంబర్ ద్వారా తెలుసుకునే అవకాశం. అదేవిధంగా టెలికామ్ అనలిటిక్స్ ఫర్ ఫ్రాడ్ మేనేజ్మెంట్ అండ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్. తన పేరుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకోవడం. ఇది టెలికామ్ అనాలిసిస్ ఫర్ ఫ్రాడ్ మేనేజ్మెంట్ అండ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్. అదేవిధంగా సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్. పోయిన చోరీకి గురైన ఫోన్ల రికవరీ, సెంట్రల్ ఎక్విప్మెంట్ ఇవి ఇట్లాంటి మనకు మ్యాచింగ్ పర్పస్లో వస్తాయి. రిక్విన్ విదేశాల నుంచి వచ్చే ఫోన్ల గురించి మనకు ఫిర్యాదు చేయవచ్చు. రిపోర్టింగ్ ఇన్ఫామ్ ఇంటర్నేషనల్ కాల్స్ విత్ ఐడెంటిఫికేషన్ నంబర్, రిక్విన్ అని చెప్పేసి. నెక్స్ట్ CPG RAMS సెంట్రల్ పబ్లిక్ గవర్నెన్స్ అడ్రస్ అండ్ మానిటరింగ్ సిస్టమ్. ఇది ఇండియా గ్రీవియన్స్ రీడ్రెసల్ సిస్టమ్. కామన్వెల్త్ దేశాల్లో మనకి 56 దేశాల అత్యుత్తమ గ్లోబల్ ప్రాక్టీస్గా నిలిచిందట CBGRM అని, సెంట్రల్ పబ్లిక్ గ్రీవియన్స్ అడ్రస్ అండ్ మినిస్ట్రీ సిస్టమ్ అనేది. మిషన్ ఇషాన్ 1 నేషన్ 1 ఏరోస్పేస్. ప్రస్తుతం మనకి ఇండియా ఏరోస్పేసు 4 ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ రీజన్స్ FIR ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా. ఇప్పుడు ఒక్కటే అన్నిటికీ అనుసంధానం చేస్తుంది. ఇషాన్ ఇండియా సింగిల్ స్కై హార్మోనైజ్డ్ ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఎట్ నాగపూర్ అని చెప్పేసి. ఓకే, ఇది మనకు కంప్లీట్గా జనవరి నుంచి ఏప్రిల్ వరకు 4 months సంబంధించిన గౌట్ స్కీమ్ సంబంధించి చాలా అంశాలు, ఇంపార్టెంట్ అంశాలు ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకొక అంశం తీసుకొని 4 months కరెంట్ అఫైర్స్ కంటిన్యూ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.